జై శ్రీరామ్ మహేష్ గారు. జై శ్రీరామ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మీ మియాపూర్ ఏరియాలో కానీ హఫీస్పేట్ ఏరియాలో కానీ బిఎల్వై అండ్ సన్స్ అనే ఒక పెద్ద బ్రాండ్ తెలియని వాళ్ళు లేరు, వినని వాళ్ళు కూడా లేరు. సో ఈ బ్రాండ్ వెనకాల ఉన్న హిస్టరీ కానీ దాని బ్యాక్గ్రౌండ్ కానీ మీరు చెప్పాలి సార్. అంటే మీ మీ ఫ్యామిలీ గురించే, బట్ అంటే మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. అన్న బిఎల్వై అంటే మా నాన్న బోయిని లక్ష్మయ్య యాదవ్ మా నాన్న. మేము మా నాన్న ఏంటంటే ఇటుక బట్టీలు, ఇటుక వ్యాపారం మాది. బ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది మాకు. ఓకే. అది గత 1983, 84, 85 మధ్యలో మా నాన్న అది స్టార్ట్ చేసిండు. అంటే 85 అంటే చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి మేము అదే వ్యాపారం 85 నుంచి అదే వ్యాపారం చేస్తూ ఉంటే బ్రిక్ పైన బిఎల్వై అని ఉంటుండే. ఓకే. సో అదే ఇక ఎవరైనా సరే బోయిని లక్ష్మయ్య యాదవ్ అంటే ఎవరు గుర్తుపట్టారు, బిఎల్వై అంటే అందరు గుర్తుపడతారు. బిఎల్వై అంటే మీ ఫాదర్ గారి నేమ్, ఫాదర్ నేమ్. అదొక బ్రాండ్గా మారిపోయింది. బ్రాండ్గా కాదు కానీ మా నాన్నకు ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ మిత్రులు అందరూ కూడా దాన్ని అట్లా మార్చిరు. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా? తప్పకుండా. మేము నలుగురం బ్రదర్స్, ఒక సిస్టరు. ఓకే. అన్నయ్య పెద్దోడు, అన్నయ్య తర్వాత అన్నయ్యనేమో మాది ఫ్యాక్టరీ ఉంది, బిజినెస్లో ఉన్నాడు, వ్యాపారంలో ఉన్నాడు, కన్స్ట్రక్షన్లో ఉన్నాడు. ఓకే. అన్నయ్య తర్వాత అక్క, తను అక్కకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు. నెక్స్ట్ నాకు 2 పిల్లలు. నేను వ్యాపారంలో ఉన్నాను, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో. నెక్స్ట్ నా తమ్ముడు, ఇంకొక తమ్ముడు, తను ఫైనాన్స్ సైడ్ ఉన్నాడు. రెండో చిన్న తమ్ముడు లాస్ట్ శ్రీకాంత్, డాక్టర్ శ్రీకాంత్. ఓకే. న్యూరో ఫిజిషియన్ బెంగళూరు నిమ్హాన్స్లో చేసినాడు. ఓకే. అదే మా ఫ్యామిలీ హిస్టరీ, వ్యక్తులు అందరు కూడా. సో మీరు బిజినెస్ సైడ్ కూడా ఉన్నారు అండ్ పాలిటిక్స్లో కూడా ఉన్నారా? అంతేనా? అవునన్న, బోత్ మేనేజ్ చేస్తున్నాం. ఇప్పుడు రెండు మేనేజ్ చేస్తున్నాం. ఓకే. సో పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి ఒక మాట అంటే ఇప్పుడు మన సందర్భం బట్టి అడుగుతున్నాను నేను. బిజినెస్ మ్యాన్లు జనరల్గా పాలిటిక్స్లోకి వచ్చేది బిజినెస్ని కాపాడుకోవడానికో లేకపోతే బిజినెస్కి ఇంకొద్దిగా వాల్యూ యాడ్ చేయడానికో అంటారు కదా. మీరు పాలిటిక్స్లో రావడానికి గల కారణమో అదేనా లేకపోతే ఇంకేదైనా ఉందా? అంటే అన్న, రాజకీయ నాయకుడు రాజకీయాల మీద ఆధారపడొద్దు నా దృష్టిలో. ఎందుకంటే రాజకీయ నాయకుడు అనేటోడు తప్పకుండా, ఇప్పుడు ఆయన కూడా ఒక మనిషి, ఆయన కూడా ఒక కుటుంబం ఉంటుంది. కుటుంబం వ్యవస్థ రన్ చేయాలన్నా, మరి కుటుంబంని నడిపియాలన్నా కూడా తప్పకుండా ఏదో వ్యాపారం ఉండాలనేది నా ఆలోచన. ఓకే. ఎందుకంటే మన జీవన ఆధారం కదా. ఫస్ట్ ప్రొఫెషన్ బై ప్రొఫెషన్ ఏదన్నా సరే. ప్రొఫెషన్ అయితే వేరు, వృత్తి ప్రవృత్తి. వృత్తి ఒకటి ఉంటుంది, ప్రవృత్తి ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం రాజకీయాలలో ఉన్నాం కదా అని చెప్పి రాజకీయాల మీద పడట్లేదు. ఎందుకంటే రాజకీయాలు ఆధారపడడం అంటే మీకు తెలియంది కాదు. ఎవడైనా ఇల్లు కట్టుకుంటే వాని దగ్గర పోయి నిలబడాలి, వాడు ఏది ఉంటే అది పైరవేలు చేయాలి, జనాలను ఇబ్బందులు పెట్టాలి. ఇటువంటి పనులు మాకు అలవాటు లేదు. మేము అటువంటి జోలికి పోము. మాకు ఏదున్నా సరే నిజాయితీగా వ్యాపారం చేసుకుంటాం. పొద్దున 6 గంటల నుంచి మేము వ్యాపారంకి వెళ్ళిపోతాం. 10 గంటలకు 10:30 వరకు మళ్ళీ సైట్ నుంచి ఇంటికి వచ్చేస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత మా జనాలు, మా ప్రజలు ఏదైనా సమస్యలు తీసుకొస్తే ఆ సమస్యల మీద దృష్టి పెడతాం. తర్వాత ఆఫ్టర్నూన్ నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఆఫీస్ తర్వాత మళ్ళీ 6 o'clock నుంచి మళ్ళీ ఇటువంటి రాజకీయ కార్యక్రమాలు ఉన్నా, ఏదైనా మిత్రుల ఫంక్షన్స్ ఉన్నా, ఏమన్నా ఈవినింగ్ అటెండ్ చేసుకో. సో పాలిటిక్స్ నిస్వార్థంగా చేయాలి అని అంటే 100% మనిషికి ఫ్యామిలీని చూసుకునే బ్యాకప్, అంటే వాళ్ళు అట్లీస్ట్ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసుకునే ఫైనాన్షియల్ బ్యాకప్ అనేది ఉండాలంటారు. తప్పకుండా ఉండాలన్న. అట్లా మీరు బిజినెస్ని కూడా సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటున్నారు. అండ్ మీ డే కూడా అట్లనే బ్యాలెన్స్ చేసుకున్నారు ప్రాపర్గా, బిజినెస్కి పాలిటిక్స్కి మధ్య. ఎగ్జాక్ట్లీ. సో మీ పొలిటికల్ కెరియర్ గురించి ఒకవేళ మీ ప్రస్థానం ఎట్లా మొదలైంది? అంటే మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీ పొలిటికల్ జర్నీ అనేది స్టార్ట్ చేశారు అనేది నేను విన్నా. వాస్తవమేనా మహేష్ గారు అది? ఎస్ తప్పకుండా. మేము మా రాజకీయ గురువు, మా షేర్లింగంపల్లి మాజీ శాసనసభ్యులు, షేర్లింగంపల్లిలో మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ ఆయన్నే, మొట్టమొదటి షేర్లింగంపల్లి ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఎమ్మెల్యే కూడా ఆయన్నే, భిక్షపతి యాదవ్ గారు మా గురువర్యులు. ఆయన చేస్తున్న మంచి కార్యక్రమాలకు నేను మా నాన్న పెద్ద ఫాలోవర్.
మా ఫాదర్ యాక్చువల్గా భిక్షపతి యాదవ్ గారికి మా నాన్న ఫాలోవరు. తర్వాత లేటర్ నేను 10th క్లాస్ చదివే సమయంలో 9th 10th మధ్యలో నేను భిక్షపతి యాదవ్ గారికి ఆయన చేసే కార్యక్రమం మా నాన్న ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాడు కదా, వారి గురించి మాట్లాడుతూ ఉంటాడు. భిక్షపతి అని అది మంచి ఆ పని చేశాడు, ఈ పని చేశాడు అని చెప్పి చిన్న ఉన్నప్పటి నుంచి మా నాన్న మేము చిన్న ఉన్నప్పటి నుంచి కూడా మాకు భిక్షపతి అన్న అందరు అంటారు చూసిన ఒక అంటే ఎవరిదైనా కథ ఉంటుంది కదా, అట్లా మాకు చిన్న ఉన్నప్పటి నుంచి మా నాన్న మాకు నేర్పినది చెప్పింది ఏంటంటే భిక్షపతి యాదవ్ గారి గురించి చెప్పినాడు. ఆయన నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి కాబట్టి ఆయన విషయాలు మా ఇంట్లో ఎప్పుడు ఇంటూ ఆ విధంగా నేను ఇన్స్పైర్ అయిపోయి ఆయన వైపే ఆయన నడుస్తున్న వైపే నడవాలి, ఆయన కోసం మనం పనిచేయాలన్న ఉద్దేశంతో నేను 9th క్లాస్ నుంచే 9th క్లాస్ నుంచే నేను నా ఫ్రెండ్స్ అందరూ స్కూల్ ఏజ్ ఎలా ఉంటుంది, అందరు రాగానే స్కూల్కి రాగానే హాలిడే వచ్చిందంటే క్రికెట్ ఆడుకోవడానికో సినిమాలకో ఫ్రెండ్స్తో తిరగడానికో టైం స్పెండ్ చేస్తారు. కానీ నేను 9th క్లాస్ నుంచే, నేను చెప్పేది 9th క్లాస్ నుంచి, అది చాలా చిన్న ఏజ్. 9th క్లాస్ నుంచి నాకేందంటే 9th క్లాస్లో నుంచే నేను బై డిఫాల్ట్ హైబ్రిడ్గా ఉండేటోని. నేను నన్ను చూస్తే ఎవరు కూడా ఈ బాబు 9th క్లాస్ 10th క్లాస్ అనుకునేటోళ్ళు కాదు, ఓ పెద్దోడు రా బాబు అనుకునేటోళ్ళు. అట్లా ఉండేటోని కాబట్టి బేసికల్గా నన్ను ఎవరు అంత చిన్నోడు అని అనుకునేటోళ్ళు కాదు. ఆ టైంలోనే నేను అందరు నా ఫ్రెండ్స్ ఇట్లా ఆడుకోవడానికో క్రికెట్కో దానికో దీనికో పోతుంటే సినిమాలోకి పోతుంటే నేను మాత్రం ఎగ్జామ్ మన స్కూల్కించి ఇంటికి వస్తేనే లేదంటే సాటర్డే సండే ఉంటేను స్కూటర్ వేసుకొని చక్కగా మసీద్ బండ మా భిక్షపతి యాదవ్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి ఆ బండి అక్కడ పెట్టేసి ఆయన బండిలో వెళ్ళిపోయి ఆయన పొలిటికల్ ప్రోగ్రామ్స్ ఏ ఉంటాయి రోజు అటెండ్ చేసేటోని. సాటర్డే సండే హాలిడే ఉందంటే నేను భిక్షపతి యాదవ్ గారి ఇంటి దగ్గర ఉండేటోని. ఇట్లా స్టార్ట్ చేసినాను నేను. సో ఆ విధంగా ఆయనతోటి తిరగడం మొదలుపెట్టిన. 2004లో అప్పుడు ఎలక్షన్స్ మా రాజశేఖర్ రెడ్డి గారు మా పిలుపు మేరకు అప్పుడు సస్పెన్షన్లో ఉండే భిక్షపతి యాదవ్ గారు ఒక 1.5 year. ఎందుకంటే అప్పుడు భిక్షపతి అన్నకు చైర్మన్గా పోటీ చేద్దామని ఆలోచన ఉండే. చైర్మన్గా ఆయన అంతకుముందు చైర్మన్గా ఉండే, రెండోసారి చైర్మన్గా ఆయనకు అధిష్టానం ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవ్వకుంటే ఆయన ఇండిపెండెంట్గా చిల్క గుర్తు పైన ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. షేలింగంపల్లి కాన్స్టిట్యున్సీలో అందరినీ కౌన్సిలర్లను ఆయన సొంతంగా నిలబెట్టడం జరిగింది. సో దానికి గాను వారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఒక 1.5 year సస్పెన్షన్. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ఆయన మళ్ళీ ఇండిపెండెంట్ ఇదంతా చేసుకొచ్చారు. ఓకే. సో మేము ఇండిపెండెంట్ ఉంటే కూడా మేము వారికే సపోర్ట్ చేసినాం. ఓకే. మేము వ్యక్తిగతంగా ఆయన వైపే ఉండే, పార్టీతో సంబంధం లేకుండే నాకు మొదటి నుంచి కూడా. సో బేసిక్గా నేను కాంగ్రెస్ అని అనటం కంటే కూడా భిక్షపతి యాదవ్ గారి అడుగుజాడల్లో మీరు పాలిటిక్స్లో మీ అరంగేట్రం చేశారు. 100%. ఆయన ఎక్కడుంటే అదే మా రాజకీయము, ఆయన ఏ పార్టీలు ఉంటే ఆ విధంగానే మేము పోయినాం. పార్టీ వైపు ఎప్పుడు మేము వెళ్ళలేదు, ఆయన వైపు ఆయన ఎక్కడుంటే అక్కడ వెళ్ళాలన్న ఆలోచనతో మేము పోతుండే. సో ఇప్పుడు 9th క్లాస్ 10th క్లాస్ అంటే 14-15 years ఆఫ్ టెండర్ ఏజ్ మీద అప్పట్లో. సో భిక్షపతి యాదవ్ గారు మీ ఇంట్లో ప్రత్యక్షంగా లేకపోయినా ఆయన మాటల ద్వారా ఆయన గురించి మీరు వింటూ ఒక ఒపీనియన్ ఏర్పరచుకొని ఇన్స్పైర్ అయ్యి ఆయన దగ్గరికి వెళ్ళారు, పాలిటిక్స్లోకి మీ ఇన్వాల్వ్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇంట్లో వింటూ ఉన్న ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో ఉంటూ ఆయన చేసే కార్యక్రమాల్లో పాల్గొంటూ మీరు అబ్జర్వ్ చేసిన దానిలో అంటే విన్నదానికి ఇంకా మీరు ఎక్కువ అక్కడ ఇంప్రెస్ అయిన పాయింట్ ఏంటి భిక్షపతి యాదవ్ గారు? భిక్షపతి యాదవ్ గారు ఎటువంటి నాయకుడు అంటే ఈ జనరేషన్ ఉన్న యంగ్స్టర్స్కి అందరికీ ఆదర్శం. ఎందుకంటే భిక్షపతి యాదవ్ గారు విజన్ ఉన్న నాయకుడు. ఓకే. ఎవరన్నా మన ఇంటికి వస్తే చెప్తున్నా కదా, నేను ఇందాక మీకు చెప్పిన మనము డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు నేను మీతో ఒక మాట చెప్తా ఉన్నా. ఈ మాట నాకు మా భిక్షపతి యాదవ్ గారిని చూసి నేను నేర్చుకున్నా. నేను ఆయన ఇంటికి ఎవరు పోయినా కూడా మా పొద్దున పోతే బ్రేక్ఫాస్ట్ చేయండి పంపించకపోతుండే. మళ్ళీ ఎవరు వచ్చినా ఆపద ఉందని ఎవరు ఇంటికి ఆ గడప ఎట్లాంటి గడప అంటే భిక్షపతి యాదవ్ గారి ఇల్లు ఎవరు వచ్చినా కూడా ఉట్టి చేతులతో పోరు. ఏ పని వచ్చినా కూడా ఏ పని మీద వచ్చినా కూడా వాళ్ళకు 100% న్యాయం ఆయన బిహైండ్ ద ఎంత అంటే ఆయనతోటి కాకున్నా కూడా ఎవరితోటి అవుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆ పని చేయించేస్తాడు. అంటే ఆయన దగ్గరికి వెళ్తే ఏంటంటే జనతా గ్యారేజ్ టైప్
ఏ పని మీద పోయినా కూడా 100% పని అవుతుందన్న ఒక నమ్మకం, ఆ ఇంటికి వెళ్తే తప్పకుండా పని అవుతుందన్న నమ్మకం. అంటే పని చేసేటోడు, ఒకరికి చెడు చేయాలన్న ఆలోచన చెయ్యని నాయకుడు. పొద్దున 4 గంటలకు ఒక రాజకీయ నాయకుడు పొద్దున 4 గంటలకు లేచి 5 గంటల వరకు యోగా, ఆయన వర్కౌట్ అన్నీ చేసుకొని 5 గంటలకు 5:30 వరకు ఆఫీస్లో వచ్చి కూర్చుంటాడు. ఓకే. 5:30కి ఆయన ఆఫీస్లో వచ్చి కూర్చుంటాడు. ఓకే. ఇంత డిసిప్లిన్ లైఫ్ అంటే 5:30 నుంచి ఆయన అవైలబుల్ ఉంటాడంటే మీరు అర్థం చేసుకోండి. అట్లా 365 డేస్ అవైలబుల్ ఉంటాడు. అరే ఈరోజు ఉన్నాడు రేపు ఉంటాడు అట్లా లేదు. నో కాంప్రమైజ్. 365 డేస్ ప్రజలకు అందుబాటులో ఉంటాడు. అట్లా ఈ జనరేషన్కి ఇన్స్పైరింగ్ లీడర్ ఎవరంటే భిక్షపతి యాదవ్ గారు మాత్రమే. సో అట్లా ఆయనలో ఇంకా ఎన్ని చెప్పినా తక్కువనే. వారి మంచితనాల గురించి నేను మా నాన్న చెప్పింది దానికంటే కూడా ఆ పెద్ద ఆయన దగ్గర ఉన్నప్పుడు నేను ఇంకా ఎక్కువ 100 రెట్లు మీకు ఇంకా అభిమానం పెరిగింది. మీకు కూడా ఒక పర్స్పెక్షన్ ఏర్పడింది. నాకు ఆయన ఐడియాలజీ బాగా నచ్చేది, మంచితనం. మేమున్నాం ఏదన్నా కొంత పర్సనాలిటీలో కానీ బాడీ లాంగ్వేజ్లో కానీ ఏదన్నా మాట్లాడే విధానంలో కానీ ఏమాత్రం తేడా ఉన్నా ఆయన ముక్కుసూటిగా చెప్పేస్తాడు, మహేష్ ఏంది బాడీ కొంత వర్కౌట్ చేస్తలేవా, వర్కౌట్ చేయి, ఎక్సర్సైజ్ చేయి, వ్యాయామం చేయి, హెల్త్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేటోడు. ఏదైనా పని విషయంలో కూడా ఏదన్నా కూడా మీరు ఈ పని చేసుకోవాలి, మీరు ఇట్లా నడవండి అని చెప్పేసి అట్లా గైడ్, ఒక తండ్రిలాగా కరెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. అన్ని కరెక్ట్ చేస్తాడు. ఆయన దగ్గర పోతప్పుడు మనం అన్నీ చూసుకొని పోవాలి. చిన్న పొరపాటు ఉన్నా కూడా మాకు భయం వేస్తుండే ఆయన దగ్గరికి పోతే, మాట్లాడడానికి కూడా. అంటే చెప్తున్నా కదా, ముక్కు సూటిగా ఉంటుండే, పద్ధతిగా ఉంటుండే. ఒక మనిషి అంటే ఇట్లుంటాడా, ఇట్లుంటే మనం కూడా బాగుంటుంది అన్న ఆ లైఫ్ స్టైల్ ఆయన దగ్గర నేర్చుకోవచ్చు. చాలా మంది లీడర్లు, భిక్షపతి యాదవ్ గారి దగ్గర చాలా మంది లీడర్లు పెద్ద పెద్ద నాయకులు అయ్యారు. ఇప్పుడు కార్పొరేటర్లు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు అంటే అందరూ వారి శిష్యులే. సో వారి అబ్బాయి రవికుమార్ యాదవ్ గారి గురించి, రవణ తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పవచ్చు. పర్ఫెక్ట్ మ్యాన్. ఆయన ఇండ్లును పెద్ద కొడుకుగా ఆయనకున్న రెస్పాన్సిబిలిటీస్ని చాలా జాగ్రత్తగా ఏది కూడా అవాయిడ్ చేయకుండా ఇంటికి తల్లిదండ్రులకు ఎంత టైం ఇస్తాడో, బయట సమాజంలో కూడా ఆయన ఒక ఏంటంటే లండన్లో చదువుకొని వచ్చిండు. నాకు గుర్తుంది 2005 కానీ 2006 కానీ లండన్కి వచ్చిండు. వస్తూనే మియాపూర్లో భిక్షపతి యాదవ్ గారిది బర్త్డే ఉండే ఆ రోజు. మేము బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం జనవరి 6 రోజు. డైరెక్ట్ అదే బర్త్డే రోజు వాళ్ళు డైరెక్ట్ ఫ్లైట్ దిగేసి చక్కగా కార్యక్రమానికి వచ్చిండు ఆయన. ఓకే. అంటే ఆయనకు తండ్రిని ఒక రాజకీయంగా ఒక ఉన్నత స్థితిలో ఉంచాలి అన్న ఒక తాపత్రయం రవికుమార్ యాదవ్లో ఉండేది. ఆయన ఫ్రెండ్స్ ఏంటంటే లండన్లో చదివిండు, చాలా హై సర్కిల్ ఆయనది, చాలా పెద్ద హై సర్కిల్. అప్పుడు మన హోంమంత్రిగా ఉండే జానారెడ్డి గారు, జానారెడ్డి గారు కొడుకు రవణ, ఇంకా చాలా మంది మంత్రుల కొడుకులు, వీళ్ళందరూ క్లాస్మేట్స్ అక్కడ లండన్లో, ఒకటే రూమ్మేట్స్. కానీ వీడికి వచ్చినాకల్లా మరి ఆయన కావాలంటే వ్యాపారం చేసి ఆయనతో ఉన్న వాళ్ళందరూ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్లు అయ్యారు. కానీ ఆయన మాత్రము రాజకీయంని నమ్ముకొని అలా తండ్రిని ఒక స్థాయిలో నిలబెట్టాలి, రాజకీయంగా జనాలకు ఏదో చెయ్యాలి అని ఒక తాపత్రయంతో రవికుమార్ యాదవ్ గారు ప్రతి క్షణం ప్రజల మధ్యలో తిరుగుతూ ఉంటాడు. ఆయన లైఫ్ స్టైల్కి విరుద్ధంగా చెప్తున్నా కదా, ఆయన కావాలంటే ఆయన రాజు, నిజంగా చెప్పాలంటే ఆయన రాజు లెక్క బ్రతకొచ్చు. కానీ ఎన్నో కష్టాలు, పొద్దున్న లేస్తే ఆయన పని కూడా అంతే, పొద్దున్న లేస్తే ప్రజల మధ్యలోనే ఉంటా ఉన్నారు. సేమ్ భిక్షపతి అన్న ఎలా ఉండేనో ఇప్పుడు రవికుమార్ యాదవ్ కూడా అదే విధంగా అదే లెగసీని కంటిన్యూ చేస్తారు. మీకు ఇన్స్పిరేషన్ ఉంటున్నారు 100%. నాకే కదా, చాలా మంది అదే మీలాంటి వాళ్ళ యంగ్ లీడర్స్. ఒక మాట అంటే ఓపెన్గా అడుగుతాను, అది ఏంటంటే అంటే రవికుమార్ యాదవ్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఆయన గురించి పబ్లిక్లో అంటే మేము జనరల్గా బయట చర్చ నడుస్తూ ఉంటుంది కదా, కొంతమంది యంగ్స్టర్స్ కానీ వాళ్ళు ఏమంటారంటే ఆయన గురించి డిస్క్రైబ్ చేయాలంటే రా లాంగ్వేజ్లో ఈ లీడర్ సినిమాలో లీడర్ సినిమా చూశారు కదా, అందులో రానా, తర్వాత భరత్ అనే నేలలో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో, న్యూ
థాట్స్ కానివ్వండి, యూత్ ఎంకరేజింగ్గా కానివ్వండి, ఆ డిసిప్లిన్ కానివ్వండి, రిఫార్మేషన్ ఆఫ్ ది సొసైటీ కానీ పద్ధతులు అట్లానే ఉంటారని అంటారు. ఉంటాడు. అట్లనే ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారు, అంతే యూత్ ఫోకస్గా ఉంటారు, డెవలప్మెంట్ ఫోకస్గా ఉంటారు అని అంటారు. సో అది నిజమేనంటారా? నిజమే. ఆయన ఆయన కూడా సేమ్ చెప్తున్నా కదా, భిక్షపతన్న లెక్కనే ఆయన ఆయన కూడా 4-5కి లేస్తాడు. 4-5కి లేచి 5 ఆయన అంటే ఐడియాలజీ కూడా అంటున్నాను నేను, ఐడియాలజీ చాలా న్యూ ఏజ్ ఐడియాలజీ ఉంటుంది. ఐడియాలజీ అంతే, ఆయన మెయింటైన్ చేయడం కూడా అంతే. పొద్దున 7 గంటల వరకు ఆయన కంప్లీట్ చేయాల్సిన పనులను చేసుకొని 7 o'clock నుంచి కంప్లీట్ అంతే. ఓకే. 7 తర్వాత 7 to 8 ఒక 1 hour అట్లేదన్నా వ్యాపారం చూసుకుంటాం, కానీ 8:30 తర్వాత మొత్తం కంప్లీట్ ఇక నైట్ వరకు మొత్తం ఫుల్ టైం జనాలకు ఇస్తాడన్న. సో ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మీ తర్వాత బీఆర్ఎస్లోకి మారనేది మాకు వచ్చిన న్యూస్ యాక్చువల్గా. సో ఎప్పుడు మారారు అసలు, ఇట్లాంటి స్టెప్ ఎందుకు తీసుకున్నారు? చాలా లాంగ్ ఇయర్స్ నుంచి మేము భిక్షపతి యాదవ్ గారితో ఉంటే కొంతమంది ఇక మా పార్టీలనే కొంతమంది గిట్టని వాళ్ళు బాగా ప్రొపగండా అది ఇది చేస్తూ ఉంటుండే. ఇక నా వల్ల పెద్ద ఆయనకి ఇబ్బంది రావద్దు, ఆయన ఏడున్నా కూడా మంచిగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఆయన గెలుస్తాడని అనుకున్నా నెక్స్ట్ టైం పోటీ చేసినప్పుడు. కానీ మా షేర్లింగంపల్లిలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది, తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రావడం జరిగింది. సో ఆ టైంలో నేను 2014 ఎలక్షన్స్లో మా భిక్షపతన్న గారు ఇక్కడ ఓడిపోవడం జరిగింది. నేను గెలిచినా పార్టీ నుంచి వెళ్దాం అనుకొని నేను ముందే చెప్పేసిన, ముందే పార్టీలో గెలిచినా ఓడినా వెళ్ళిపోదామని అనుకున్నా. ఓడతానని అనుకోలేదు, కానీ గెలుస్తాడు 100%. గెలిచిన తర్వాత నేను పార్టీ నుంచి వెళ్ళిపోదామని నేను అనుకున్నాను. ఇక అన్న ప్రకారం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పెద్ద ఆయనకు చెప్పి నా పరిస్థితి ఇది, నాకు ఇక్కడ పోతున్నాను, కారణం కొంతమంది వ్యక్తుల వల్ల. నాకు మీరంటే భిక్షపతన్న అంటే రవణ అంటే అపారమైన గౌరవం, మీరంటే నేను మిమ్మల్ని ఎప్పుడు వదలను వ్యక్తిగతంగా, కానీ ఇక్కడ వ్యక్తుల వల్ల నేను చాలా సఫర్ అవుతున్నా, దయచేసి ఏమనుకోద్దని చెప్పేసి నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీని వదిలేయడం జరిగింది. అంతే. కానీ ఇప్పుడు అంటే చర్చలు ఎట్లా ఉంటాయనంటే, కామన్ మ్యాన్ కూడా చూసే ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, మీరు మారాలి అని ముందే డిసైడ్ అయ్యారు కొన్ని ఇంటర్నల్ రీజన్స్ వల్ల అని అంటున్నారు కదా. ఆ మారేదేదో పార్టీ ఎలక్షన్స్ అవ్వక ముందుకే, రిజల్ట్స్ రాకముందుకే మారుంటే మీకు ఒక బ్యాడ్ నేమ్ తప్పేదేమో కదా. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చే ఓడిపోయారు అందుకే తప్పని మారిపోయాడు అని అంటారు కదా, అలాంటి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు ముందే మారిపోయి ఉండాల్సింది, మీరు ముందే ఎందుకు మారలేదు? అంటే ఇప్పుడు ఒకవేళ మీరు మారిన తర్వాత ఇలాంటి ఎలిగేషన్స్ మీ మీద వస్తే మీరు దాన్ని ఎట్లా సమర్థించుకొస్తారు? అంటే అన్న, ఇప్పుడు నాకు తెలిసి ఎలక్షన్స్ అనేది యుద్ధం లాంటిది. అవును. ఇప్పుడు యుద్ధ రంగంలో మేము దిగిపోయినాం. ఓకే. దిగిపోయిన తర్వాత ఆ ఎలక్షన్స్ అనేది ఒక రోజుల ముందు 2 రోజుల ముందు డిసైడ్ కావు కదా, 1 నెల ముందు 2 నెలల ముందు మనం ఎలక్షన్స్ అనేది డిసైడ్ అవుతుంది. నాకు ఇష్యూస్ అప్పుడే స్టార్ట్ అయినుండే. అయినా సరే ఇప్పుడు యుద్ధంలో ఉన్నాం. మనం యుద్ధంలో ఉన్నప్పుడు మనం మధ్యలో వెనుదిరగడము అది అధర్మం. అది కరెక్ట్. అటువంటి అధర్మ పనులు మనం చెయ్యొద్దు అనే ఉద్దేశంతో నేను మనస్ఫూర్తిగా మా పెద్ద ఆయనకు తెలుసు, అందరికీ తెలుసు, మీరు క్యాంపెయినింగ్ అంతా చేశారా? ప్రాణం పెట్టి చేశాము. నేను పార్టీ వెళ్తున్నా అన్న సంగతి అందరికీ షాకింగ్ ఉండే, ఎందుకంటే నేను అంత హోల్ హార్టెడ్గా నేను పనిచేసిన వెళ్ళిపోతానని ఎవరు ఊహించారు కదా. కానీ నేను ముందే చెప్పిన ఆ విషయం, పెద్ద ఆయనకి చెప్పిన కానీ ఎలక్షన్స్ అయిపోయినాక గెలిచినా కూడా పోతుండే, నేను ఓడిపోతే నేను చెప్తున్నా కదా, మీకు ఓటమితో సంబంధం లేదు, ఓడిపోతాడని అనుకోలేదు. చెప్తున్నా కదా, ప్రత్యేక పరిస్థితుల మధ్యలో ఈడ అసలు అంత 5 సంవత్సరాలు అంత అద్భుతంగా పనిచేసిన వ్యక్తి నాకు తెలిసి మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ఎమ్మెల్యే ఉండడు. ఆయన పనితనంలో 1% కూడా నాకు తెలిసి ఏ ఎమ్మెల్యే కూడా ఆయన లెక్క పనిచేసి ఉండడు. అంత బ్యూటిఫుల్ రూలింగ్. నాకు తెలిసి 2009 నుంచి 14 వరకు షేర్లింగంపల్లి ఇప్పటికి కూడా జనాలు ఏమంటారు తెలుసా, ప్రజలు గోల్డెన్ పీరియడ్ ఆఫ్ షేర్లింగంపల్లి అంటారు. ఈ ఆయన పరిపాలించిన 5 సంవత్సరాలు అన్నదిని గోల్డెన్ పీరియడ్ తోటి పోలుస్తారు. కొన్ని ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా ఆ గోల్డెన్ పీరియడ్? వై నాట్? షేర్లింగంపల్లిలో ఆయన ప్రతిరోజు ప్రజా దర్బారు ఉంటుండే అన్న. ఫస్ట్ ఇది చెప్పాలి నేను, ఆయన చేసిన పనుల గురించి చెప్తున్నాను. ప్రతిరోజు ప్రజా దర్బారు ఉంటుండే. ఇప్పుడు ఇక్కడ పెద్ద ఆయన కూర్చుంటాడు,
ఇక్కడ అధికారులు కూర్చునేటోళ్ళు. అధికారులు అంటే ఎవరెవరు? ఇరిగేషన్ ఆఫీసర్స్, మున్సిపల్ ఆఫీసర్స్, రెవెన్యూ ఆఫీసర్స్, సివిల్ సప్లై ఆఫీసర్స్, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసర్లు ఇట్లా ఇటు పక్క కూర్చునేటోళ్ళు. ఇటు భిక్షపతి యాదవ్ గారు కూర్చునేటోళ్ళు, ఇక్కడ జోనల్ ఆఫీసర్ కూర్చునేటోళ్ళు, ఇటు పక్కకు ప్రజలు. ఓకే. ప్రతిరోజు నీకు ఒకరోజు సెషన్ ఉంటుంది. మున్సిపల్ సంబంధించిన పనుల గురించి ఒకరోజు సెషన్, మొత్తం ఏఈలు, డిఈలు, షేర్లింగంపల్లికి సంబంధించిన అందరు అధికారులు ఇంట్లో ఉంటుండే ఒకరోజు పొద్దున్న టైంలో. ఆ టైం 7 o'clock 8 o'clock నుంచి 10:30 వరకు ఆ సెషన్ ఉంటుండే. ప్రతి ఒక్కరు వచ్చి డైరెక్ట్ భిక్షపతి యాదవ్ గారి మధ్యలో ఉంటుండే. వారికి సమస్యలు ఏమున్నాయో చెప్పాలి. మీ ఇంటి దగ్గర డ్రైనేజ్ సమస్య ఉందా, ఎలక్ట్రికల్ సమస్య ఉందా, రేషన్ కార్డు సమస్య ఉందా, పెన్షన్ సమస్య ఉందా, అట్లా నీకు ఏ సమస్య ఉన్నా కూడా స్పాట్లో తీరిపోయేది ఎక్కడన్నా మనం చూసినామా? ఫార్మల్గా జనతా గ్యారేజ్ రన్ చేశారంట. ప్రతిరోజు జనతా గ్యారేజ్. ఆఫీసర్లను అక్కడ పిలిపించాల్సిన అవసరం ఏంటి? అంటే వాళ్ళ టైమింగ్స్కి ఇబ్బంది కాకుండా వాళ్ళకి 10 తర్వాత మళ్ళీ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా. అవును. ఇప్పుడు ఆయన ఏ టైం పిలుస్తున్నాడు? ఎవ్రీడే పొద్దున పూట. అవును. మళ్ళీ ఇంకోటి, ప్రతిరోజు ఒకటే టైప్ ఆఫ్ విధమైన, ఒకరోజు రేషన్కి సంబంధించిన అధికారులు కూర్చుంటారు, సివిల్ సప్లై ఆఫీసర్లు. ఒకరోజు షెడ్యూల్ ఒక్కొక్కరిని ఒక్కొక్క రోజు, అంటే జోనల్ ఆఫీసర్తో సహా అందరూ అక్కడ ఉంటారు. అంటే నీకు తక్షణ పరిష్కారం. ఇప్పుడు చూపియండి, ఇన్నేళ్ళల్లో అటువంటి కోఆర్డినేషను, అటువంటి రూలింగు ఇప్పుడు చూపియండి ఎక్కడన్నా జరుగుతుందా అట్లాంటిది? ఎక్కడన్నా ఇప్పుడు ఉన్న ప్రజాప్రతినిధులు అధికారులను పిలిచి జనాలను ఇట్లా ఇంత దగ్గర కనెక్టివిటీలో చేయగలుగుతురా? ఇప్పుడు ప్రజలు డైరెక్ట్గా ఆఫీస్లోకి వెళ్తున్నారు కదా. ఎంత ప్రజలు ఆఫీస్కి వెళ్ళిపోతే ఒక పని చేసేద్దాము. అప్పుడు జనాలు డైరెక్ట్ ఆఫీస్కి పోతే ఆఫీసర్లు అంత బాగా పనిచేస్తారు అని అనుకుంటే, మరి ప్రజాప్రతినిధులు ఎందుకు, ఈ ఎమ్మెల్యేలు ఎందుకు, కార్పొరేటర్లు ఎందుకు, ఈ వ్యవస్థనే ఎందుకు? ఆ గ్యాప్ ఫిల్ చేయడం కోసమే గవర్నెన్స్ ఉంది. ఆయన పర్ఫెక్ట్గా గవర్నెన్స్ చేశారంటున్నారు. ఒక కార్పొరేటరు, ఒక ఎమ్మెల్యే ఫీల్ అయినట్టు అధికారులు ఫీల్ కారు. అధికారులు ఎప్పుడు కూడా వాళ్ళు బర్టన్ తీసుకోరు. ఒక అధికారి ఒకటే డిపార్ట్మెంట్ని కోఆర్డినేట్ చేయగలుగుతాడు. అవును. ఒక మున్సిపల్ అధికారే ఉన్నాడు, ఆడ మల్టిపుల్ ఇష్యూస్ జరుగుతాయి. అవును. ఇప్పుడు మల్టిపుల్ ఇష్యూస్ జరుగుతప్పుడు ఒక ప్రజాప్రతినిధి ఉంటేనే నీకు ఈ అన్నిటినీ కోఆర్డినేట్ చేసి ఆ సమస్యను పరిష్కారం చూపించగలుగుతాడు. అంతే తప్ప అధికారులు చూపించలేరండి ఇదంతా. అంటే పొలిటీషియన్సే ఆఫీషియల్స్ కన్నా సుపీరియర్ అని మీ ఉద్దేశమా? సుపీరియర్ కాదు, మేనేజ్మెంట్ అంటే అందరినీ మేనేజ్ చేస్తాడు. అంటే పూడ్చబెట్టి వాళ్ళ నేను ఆయన గురించి అని మాట్లాడలేదు. మీ ఉద్దేశం ప్రకారం ఆర్ పొలిటికల్ లీడర్స్ సుపీరియర్ దాన్ ఆఫీషియల్స్, గవర్నమెంట్ ఆఫీషియల్స్? నేను దానిలో 100% ఏకీభవిస్తా. అధికారులు ఆ ఫీల్ అవ్వరు, ప్రజాప్రతినిధులు మాత్రమే ఆ ఫీల్ అవుతారు. కాబట్టి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు, ప్రజాప్రతినిధులకు అంత గౌరవం ఉంటుంది. అవ్వరని మీరు ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళ పనే అది కదా. ఎవరిది? గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఉన్నారు, అధికారులు ఉన్నారు, వాళ్ళ పనే అది. అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ ప్రజాప్రతినిధులకు తేడా ఏంటంటే, ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రజాప్రతినిధికి తెలుస్తుందా, అధికారులకు తెలుస్తుందా? ఇప్పుడు నీ ఇంటి దగ్గర సమస్య ఉంది, ఇప్పుడు ఒక అసోసియేషన్ ఉంది అంటే వాళ్ళు పోగలుగుతారేమో, కానీ ఇక్కడ చాలామంది కూడా అధికారుల దగ్గర పోయి పని చేయించుకునే పరిస్థితి ఉండదు. మన పర్టికులర్గా మన దగ్గర ఏదైనా సరే ప్రజాప్రతినిధి దగ్గర పోతారు. అన్న ఇక్కడ మా కాలనీలో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, మా దగ్గర ఇక బోర్ ఇష్యూ ఉంది అని చెప్పేసి ఎమ్మెల్యే దగ్గరికి పోతారు. అధికారుల దగ్గరికి పోరు కదా. ఫస్ట్ వీళ్ళ దగ్గర పోతే వీళ్ళే కదా రిప్రజెంటేషన్ అక్కడ ఇస్తే వాళ్ళు చేపించే విధంగా వాళ్ళ ఫండ్ నుంచి చేపిస్తారా, మున్సిపల్ ఫండ్ నుంచి చేపిస్తారా, ప్రత్యేకమైన ఫండ్ తీసుకొస్తారా అనేది ఆ ప్రజాప్రతినిధుల చేతిలో ఉంటుంది కదా. మా అధికారుల చేతిలో తక్కువనే కదా ఉండేది. అట్లా అందుకు అధికారుల దృష్టికి ఇలాంటి ప్రజా ప్రాబ్లమ్స్ ని తీసుకెళ్లడంలో పొలిటికల్ లీడర్స్ ది చాలా అప్పర్ హ్యాండ్ అనేది మీరు చెప్తున్నారు. అంతే కదా. అంతే, మీకు అప్పర్ హ్యాండ్ ఉంది. బట్ ఏ విధంగానంటే ప్రజా సమస్యలని అధికారుల వరకు తీసుకెళ్లే దానిలో అప్పర్ హ్యాండ్. అంతే. ఆ విధంగా సూపీరియర్ కానీ మీరు ఏ విధంగా వాళ్ళని తక్కువ అనట్లా, ఇంటర్నల్ మీనింగ్ చెప్తున్నారు. లేదు అంతే కదా. అంతే. సో బీఆర్ఎస్ లోకి వచ్చారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు బీఆర్ఎస్ లో? ఒక 2016 నుంచి 2020 వరకు ఉన్నానన్న.
అంతే. 20 వరకు ఉన్నారా? అంటే 14లో బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, 19 వరకు నడిచింది. అవును. మళ్ళీ 90 నుంచి ఎలక్షన్స్ ఇది వచ్చినాయి కదా. అవును. సో ఇంకొక ఎలక్షన్స్ కూడా మీరు ఫేస్ చేశారు అప్పుడు? లేదు. నేను కొంత ఆ టైం వరకు వచ్చే వరకు బీఆర్ఎస్లోకి వెళ్ళినాను కానీ యాక్టివ్గా లేను. ఎందుకంటే కారణం ఏంటంటే 17లో మా నాన్నగారు చనిపోవడం జరిగింది. ఓకే. 2017లో. ఓకే. సో నేను కొంత పొలిటికల్ టీఆర్ఎస్లోకి పోయినాను తప్ప ఎప్పుడూ నేను టీఆర్ఎస్లో పెద్దగా యాక్టివ్గా ఉన్న సందర్భాలు లేవు. చిన్న డిప్రెషన్లో ఉన్నారు? డిప్రెషన్లో ఉండేది నేను. ఎప్పుడు కూడా అంత యాక్టివ్గా నేను పార్టిసిపేట్ చేయలేదు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా. అయితే మా నాన్నగారు 2017 మే 25 రోజు మా నాన్నగారు చనిపోవడం జరిగింది. సో ఆ టైం నుంచి కొంత నేను రాజకీయాలను కొంత పక్కన పెట్టి కొంత వ్యాపారం మీద, కుటుంబం మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఓకే. అట్లా పోతూ 2020 టైంలో అప్పుడు బీజేపీలకు నా కోరిక లేకుండే. నా వైఫ్ తను ఉండేది ఆర్టీసీ క్రాస్ రోడ్లో రామకృష్ణ మఠంలో. బోయిని అనూష గారు. ఆమె ఎంఏ పొలిటికల్ సైన్స్, బిఏ లిటరేచర్ చేసింది. తను ఏంటంటే ఆర్ఎస్ఎస్ భావాలు, సంఘ కార్యక్రమాలు, ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర రామకృష్ణ మఠం అని ఉంటుంది. ఆ రామకృష్ణ మఠానికి రెగ్యులర్గా భగవద్గీత బాగా వెళ్తుంది, క్లాసెస్కి వెళ్తుంది, పిల్లల్ని కూడా తీసుకెళ్తుంది. సండే వచ్చిందంటే ఎంత పెద్ద పని ఉన్నా కూడా ఆమె ఆడికే వెళ్ళిపోతుంది. సో తన ఇంట్రెస్ట్ తోటి నేను బీజేపీలోకి వెళ్ళడం జరిగింది. తన ఇంట్రెస్ట్. ఇక్కడ ఉన్న కొంతమంది స్థానికంగా కూడా మంచి లీడర్షిప్ ఉండే బీజేపీలో జ్ఞానేంద్ర ప్రసాద్ గారని ఆయన చనిపోయినారు. వారు కానీ ఇంకా మువా సత్యనారాయణ గారి, యోగానంద్ గారు కానీ ఇట్లా బీజేపీ నాయకులు అంతకుముందు బాగా పనిచేస్తుండే వాళ్ళంతా కూడా. ముఖ్యంగా జ్ఞానేంద్ర ప్రసాద్ గారిని చూసి నేను బీజేపీలోకి పోవడం జరిగింది. సో అప్పుడు అనూష యాదవ్ గారికి కార్పొరేటర్ టికెట్ ఇచ్చారు. అవును. హఫీజ్పేట్ నుంచి మేము పోటీ చేశారు. అవును. సో అప్పుడు మీరు అనుకున్న రిజల్ట్ రాలేదు డెఫినెట్గా. సో మీరు గ్రౌండ్ వర్క్ చేసి ఉంటారు, డెఫినెట్గా విన్ అవుతామనే కాన్ఫిడెన్స్తో చేసి ఉంటారు, చాలా పబ్లిక్లోకి అగ్రెసివ్గా వెళ్ళారు, అంతా జరిగింది. బట్ మీరు అనుకున్న రిజల్ట్ సాధించకపోవడానికి కారణాలు ఏమై ఉంటుంది అనేది మీకు అర్థమైంది? కారణం ఏంటంటే నేను బీజేపీలోకి ఎంటర్ అయిందే జస్ట్ ఒక 15-20 డేస్ ముందు. ఇప్పుడు ఈ ఇల్లు ఉన్నది కదా, ఇదే చోట నేను పార్టీ జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు మన కిషన్ రెడ్డి గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండే, డాక్టర్ లక్ష్మణ్ గారు అధ్యక్షుడిగా ఉండే ఓబీసీ మోర్చాకి, బండి సంజయ్ గారు మన రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉండే. డాక్టర్ లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు ఇదే చోట్ల మేము జాయిన్ అయినాం పార్టీలో, భారతీయ జనతా పార్టీలో మేము అందరం జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయినాక 15 డేస్కే ఎలక్షన్స్ వచ్చినాయి. జాయిన్ అయినా 15 డేసే. ఓకే. అంటే పెద్ద సమయం అనేది లేదు. సో అక్కడ చూస్తేనేమో ఆ టీఆర్ఎస్ పార్టీ నుంచి హేమీలు వాళ్ళంతా కూడా అప్పుడు హఫీజ్పేట్ డివిజన్ అంటే ఉమ్మడి, ఇప్పుడు మధ్యన కూడా హఫీజ్పేట్ 2గా అయింది. ఈ 2 కలిపి దగ్గర 70-80 కాలనీలు ఉంటాయి. 70-80 కాలనీలు మొత్తం పూర్తి ఉమ్మడి హఫీజ్పేట్ జనాభా 78,000. 10 రోజులు సమయం. 10 రోజులల్లో 78 కాలనీలు, 78 ఊర్లు అనుకో, ఇవన్నీ కూడా 78 ఊర్లు కవర్ చేయడం అంటే చిన్న విషయం కాదు. సమయం లేదు, వ్యక్తులను మన ఓటర్లని కలిసే సమయం కూడా లేదు. మనము మళ్ళా దానికి తోడు విపరీతమైన పోలీసు ఆంక్షలు. మేము ఏడ తిరిగినా కూడా మీరు ఈ పర్మిషన్ తీసుకోలేదు, ఆ పర్మిషన్ తీసుకోలేదు, మీరు బ్యాండ్ పర్మిషన్. అంటే అధికార పార్టీ నుంచి ఇట్లాంటివి మీ మీద ప్రెషర్స్ పెట్టారా? బీఆర్ఎస్ పార్టీ నుంచి మమ్మల్ని ఫోకస్ అంటే అట్లా కాదు. మా ఇంట్లో చెప్పుల స్టాండ్తో సహా ఎతికినారు. చెప్పుల స్టాండ్ ఇంట్లో కూడా, ఇల్లు కూడా వదలకుండా ఎతికినారు. అంటే మా కనబడుతుండే కదా నిఘా వ్యవస్థ, మా ముంగటనే ఇంటెలిజెన్స్ వాళ్ళు మా ముంగటనే తిరిగేటోళ్ళు కదా. సో మాకు తెలిసి మీరు మంచి పొటెన్షియల్ క్యాండిడేట్ అనే ఒక భయంతో, అంటే అట్లని కాదు, జనరల్గా అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే అప్పుడు వాళ్ళు చేసిన అవినీతి కార్యక్రమాలు, గలీజ్ పనులు అనొచ్చు వాళ్ళని. ఎందుకంటే అదే టైంలో వరదలు వచ్చినాయి. మీ అందరూ తెలుసు, హైదరాబాదు వరదలు వస్తే
వరదలల్లా నిజంగా పాపము వాళ్ళందరూ ఇల్లులు పోగొట్టుకొని బండ్లు పోగొట్టుకొని ఇంట్లో సరుకులన్నీ పోగొట్టుకొని వాళ్ళు బాధలో ఉంటే ఈ టీఆర్ఎస్ వాళ్ళు రాజకీయం చేసిర్రు. నేను అందుకోసం గలీజ్ రాజకీయం అంటున్నా. ఎందుకు ఈ గలీజ్ రాజకీయం అంటున్నా, రికార్డ్ అవుతుంది పర్లేదా అన్నారు అవ్వాలన్నా ప్రజలకు తెలియాలి కదా. ఎందుకంటే చూడన్నా, ఇప్పుడు వరదలు వచ్చినాయి అన్న, ఇప్పుడు మీ ఇల్లు ఉందన్న, మీరు మీ అపార్ట్మెంట్లో కింద ఫ్లోర్ రోడ్డు ఫస్ట్ కింద ఫ్లోర్ రోడ్ ఎఫెక్ట్ అవుతాడు, అవునా కదా? అవును, కింద ఫ్లోర్ రోడ్ ఎఫెక్ట్ అవుతాడు. కింద సెల్లార్లో పార్కింగ్ చేసిన బండ్లు డ్యామేజ్ అవుతాయి, అవును కదా? ఇప్పుడు బండ్లన్నా ఇవ్వాలి, బండ్లకన్నా డ్యామేజ్ ఇస్తా అన్నారు వీళ్ళు. సరే బండ్లకి ఇవ్వలేరు, ఓకే, నేను బండ్ల గురించి ఇవ్వలేరు, సరే పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంట్లో కింద డ్యామేజ్ అయినోనికి, ఇప్పుడు నీ ఇల్లు కింద డ్యామేజ్ అయిందన్నా, నీ ఇంట్లో సరుకులన్నీ పోయినాయి, నీ ఇంట్లో నీళ్లు పడి మొత్తం నాశనమైనాయి, నీకు 10,000 ఇవ్వాలా, మీదున్నోడికి 10,000 ఇవ్వాలా? ఫస్ట్ అంటే మీదున్నోళ్ళకి కింద ఉన్నోళ్ళకి ఏంది, ప్రాపర్టీ ఓనర్కి ఇస్తారు కదా. ఇంటర్ ఉండని ఓనర్ ఉండని అంతే. కానీ నీకు నీ ఇంట్లో నీకు నష్టం జరిగినోనికి ఇవ్వాలా, నష్టం జరగనోనికి ఇవ్వాలా? నష్టం జరిగిన వాళ్ళకి ఇవ్వాలి కదా. అవును, ఆ పని చేయలేదు వీళ్ళు చేసిన పని ఏందనుకున్నావు? ఏ ఇంట్లో ఆ టీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఉన్నారో, ఏ ఇంట్లో టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తారో వానికి వాడు నష్టపోకున్నా కూడా వాడికి రూపాయి నష్టం జరగలే, అయినా కూడా వాడికి డబ్బులు ఇచ్చారు, వానికి ఇచ్చిండ్రు. వాని ఇంకెక్కడనో వాని బిడ్డ ఉంటే వాని బిడ్డని పిలుచుకొని ఇచ్చిర్రు, వాని కొడుకు ఇంకేడనో పటాన్చర్లు ఉంటే వాని పిలుచుకొని ఇచ్చిర్రు, ఇంకా వాళ్ళ తండ్రికి ఇచ్చిర్రు. అంటే ఒక ఇంట్లో 5 మంది ఉంటే 5 మందికి 10,000 చొప్పున, అంటే ఒక్కొక్క ఇంటికి ₹1,00,000 పంచుకున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇప్పుడు మాట చెప్పండి, ఏదైనా ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారం లేకున్నా ఒక పార్టీకి ఎట్లాంటి ఎజెండా ఉంటుందంటే పబ్లిక్ లోకి ఇంకా మనం మంచిగా వెళ్ళాలా, మన కార్యకర్తలు ఎట్లాగో మనకు ఉంటారు, ఇంకా పబ్లిక్ లోంచి మనకి సపోర్ట్ అనేది పెంచుకుంటూ వెళ్ళాలని అంటారు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఆ టైంలో, అలాంటి టైంలో ఇట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఇలాంటి యాక్టివిటీ చేస్తే పబ్లిక్ లో ఇంకా నెగిటివిటీ వస్తుంది అనేది వాళ్ళకి తెలియదా? వచ్చింది కదా, అంటే తెలిసి ఎందుకు చేసుకుంటారు అట్లా? అది వచ్చింది, ఇంటెలెక్చువల్ పీపుల్ ఉన్న పార్టీ కదా, అది వచ్చింది కాబట్టే, అది అయ్యింది కాబట్టే. అంతకు ముందుకు వాళ్ళు జిహెచ్ఎంసీలో 99 స్థానాలు కొట్టిరు. టీఆర్ఎస్ అనేది 99 కార్పొరేషన్ సీట్లు కొట్టింది. కానీ నెక్స్ట్ టైంకి వచ్చే వరకు వాళ్ళ సంఖ్య 43కు చేరిపోయింది. ఆ 43 కూడా ఎట్లా గెలిచిరు అనుకున్న, వీళ్ళు పోలీస్ వ్యవస్థని వాడుకొని లాస్ట్ మినిట్ల రిగ్గింగ్లు చేసి ప్రజల్ని భయం భ్రాంతులను గురి చేసి విచ్చాలు విడిగా డబ్బులు పంపిణీ చేసి, చెప్తున్నా కదా, ₹10,000 కూడా ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కార్యకర్తకు, వాళ్ళ కార్యకర్తలకు 10 ఒక్కొక్క ఇంట్లో ₹1,00,000 ఇచ్చారు అన్అఫీషియల్గా డబ్బులు. అది కూడా మన చరిత్రలో చూసి ఉండం, ఇప్పటివరకు చరిత్రలో, తెలంగాణ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవ్వరు కూడా డైరెక్ట్ క్యాష్ డబ్బులు తీసుకుపోయి ఒక ఇంటికి ఇచ్చిన దాఖలాలు ఇప్పటికి రికార్డ్స్ లేవన్నా. ఇప్పుడు ఎవరికి ఇచ్చినావో, ఇప్పుడు నీకు ఇన్ని కోట్ల రూపాయలు నువ్వు ఇచ్చినావు, అందరికి పోయి ఇచ్చినావు, పంచినావు, రికార్డ్స్ లేవు ఇప్పటికీ. నువ్వు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మేము వేసినాము, ఎవరెవరికి ఇచ్చిరో లిస్ట్ ఇవ్వండి అంటే ఇప్పటివరకు లిస్ట్ లేదు వాళ్ళ దగ్గర. ఒక్కొక్క ఇంటికి ₹1,00,000 ఇచ్చిరు, ఒకటే ఇంటికి. వరదల్లో ఇదైనప్పుడు దాని రికార్డ్స్ అడిగారు మీరు? మేము అడిగినాము, ఇవ్వండి మాకు రికార్డ్స్ ఇవ్వండి అంటే రికార్డ్స్ లేకుండా పైసలు వంచిన చరిత్ర ఎక్కడన్నా చూస్తామా అన్న? కొన్ని కోట్ల రూపాయలు ఎందుకు ఫైట్ చేయలేం? బ్రహ్మాండంగా మేము మున్సిపల్ ఆఫీస్ దగ్గర పెద్ద ధర్నా చేసినాం. మేము వార్డ్ ఆఫీస్, హఫీస్పేట్ జిహెచ్ఎంసీ వార్డ్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేసినాం. మేము ప్రజలని మేము ఆ విషయంలో మేము నెంబర్ 1 రోల్ ప్లే చేసినాం. మేము ఎక్కడన్నా చోట రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారా మీరు ఎవరన్నా అట్లా ఇవ్వడం? అంటే ఒక ఇంట్లో కింద ఉంది, లేకపోతే పై ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా అదే ఇంట్లోనో పక్క బిల్డింగ్ లోనో వీళ్ళు ఇట్లా చేస్తుంటే మీకు తెలుస్తుంది కదా. ఇంత జరిగినప్పుడు ఒక్కసారి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారా, లేదా ఊరికి మీరు ఇప్పుడు వాళ్ళ మీద ఎలిగేషన్ చేస్తున్నారా? లేదు, ఎలిగేషన్ కాదు, అది రెడ్ హ్యాండర్ గా అనేకం చోట్ల ప్రూవ్ అయింది, కనబడ్డది, వీడియోస్ వచ్చినాయి, వీడియోస్ ఉన్నాయి దీని మీద. ఓకే, ఇప్పుడు నేను కాదు, నేను ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, వీడియోస్ ఉన్నాయి, బాధాప్త వీళ్ళు చేసిన అరాచకాలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి.
ఒక టీఆర్ఎస్ పార్టీలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నారు వీళ్ళంతా. అందుకోసమే కదా అంతకుముందు 99 స్థానాల నుంచి 43 అధికార పార్టీ 43 స్థానాలకు పడిపోయిందంటే షేమ్ కదా ఇల్లు. ఇన్ని పైసలు ఖర్చు పెట్టి ఇంత జనాలను ఇబ్బందులు గురి చేసి వరదలు వస్తున్నాయని చెప్పేసి ముందే తెలిసినా కూడా ఇన్నేళ్ళ వీళ్ళు అన్ని చెప్పే కదా అధికారంలోకి వచ్చారు. మేము అన్ని పనులు చేస్తామనే కదా వీళ్ళకి అధికారం ఇచ్చిండ్రు. మొదటిసారి అధికారం ఇచ్చిర్రు, రెండోసారి కూడా అధికారం ఇచ్చారు కదా. ఇస్తే వీళ్ళు చేసిన పని ఏంది? జనాలని నానా ఇబ్బందులు గురి చేసినారు. గురి చేయడమే కాకుండా ఈ విధంగా జిహెచ్ఎంసీలో అయితే వీళ్ళు చేసిన ఇది 10,000 రూపాయలు ఇచ్చింది చెప్తున్నా కదా. మీరు ఎవరినన్నా అడగండి, 10,000 రూపాయలు ఇవ్వడం అనేది ఎంత పెద్ద వీళ్ళు చేసిన పెద్ద అవినీతి తెలుసా? పెద్ద కుంభకోణం అది. సరే, అతి పెద్ద కుంభకోణం. ఓకే. ఇంకోటి దానికి కేంద్రం కూడా డబ్బులు ఇచ్చింది. వరదలు సాయం చేయండి బాబు అని చెప్పేసి కేంద్రం పైసలు ఇచ్చింది. కేంద్రం పైసలు కూడా గిట్ల 10,000 రూపాయలకు వాడిరు వీళ్ళు. బాధితుల కోసం ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళు వాడినరు ఇట్లా. పార్టీ బెనిఫిట్ కోసం, పార్టీ బెనిఫిట్స్ కోసం. సరే, ఈ ఒక ఇన్సిడెంట్ మీరు చెప్పారు, బాగానే ఉంది. నేనేమంటున్నానంటే మీ ఉద్దేశంలో మీరు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు, గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు, ప్రజల మధ్యలో ఉన్నారు కదా. మీరు బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటి నుంచి 2014 నుంచి 2 times గెలిచారు కదా, తర్వాత ఓడిపోయారు. ఏం చేస్తే వాళ్ళు ఓడిపోయారు అంటే మీరు యాజ్ ఏ కామన్ మ్యాన్గా, ఓటర్గా కావచ్చు, లీడర్గా కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులు ఇవి అని పర్ఫెక్ట్గా మీరు చెప్పండి కొన్ని పాయింట్స్. అనేకం ఉన్నాయన్న. అంటే ఏ డిపార్ట్మెంట్లో ఫెయిల్ అయ్యారు? అన్ని డిపార్ట్మెంట్స్లో వీళ్ళు కరప్షన్లో నెంబర్ 1 ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ కరప్షన్లో వీళ్ళంతా ఏ స్థాయిలో ఉండే అన్న వీళ్ళంతా కార్పొరేట్. జనరలైజ్డ్ కాదు నేను చెప్పేది, నేను ఫ్యాక్ట్స్ చెప్తున్నా. వీళ్ళ అవినీతి ఏ స్థాయికి పోయింది అంటే జనాలు చూసిర్రు. ఇప్పుడు సపోజ్ అన్న ప్రతి ఓరికి 10 లక్షల రూపాయలు మీరే చూసిరు. ఇది దళిత బంధు అని, అవును, ఇంకేం బంధు అన్నారన్నా, ఇట్లా అనేక బంధుల కింద 10 లక్షల రూపాయలు బీసీ బంధు అని, ఇట్లా ముస్లిం బంధు అని, ఏవో బంధు అని చెప్పేసి 10 లక్షల రూపాయలు ఇచ్చిరు కదా. వాస్తవమే కదా, ఇచ్చిరా లేదా? నేను అడుగుతున్నా. ఇచ్చిండ్రు కదా. మీరే చెప్పాలి. ఎవరికి ఇచ్చారు తెలుసా అన్న? వీళ్ళు ఎవరికి ఇచ్చింది తెలుసా? కార్లు ఇచ్చిర్రు. కార్లు దళిత బంధు కింద కార్లు ఇచ్చిర్రు. 10 లక్షల రూపాయలు కారు. వాడికి ఉపాధి కలగడానికి ఏదన్నా మంచి వాడికి ఏదో పెట్టియడానికో, లేకుంటే ఇంకా ఏదో షాప్ పెట్టియడానికి మంచిదే కదా. కారు నడుపుకుని వాళ్ళు ఏదో సంపాదించుకుంటారు కదా. ఎవరికి ఇచ్చిండ్రు? ఉన్నోనికి ఇచ్చిండ్రు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చిండ్రు, నాయకులకు ఇచ్చిర్రు. కార్యకర్తలకు ఇచ్చిర్రు కాదు, నాయకులకు ఇచ్చిర్రు. ఒక్కొక్కరికి డివిజన్లో ఇంత మంది ఉంటే వాళ్ళకి అర్హత లేకుండానే వాళ్ళు ఇచ్చిండ్రా. ఒక్కొక్కరు అర్హత లేనోడికి, పెద్ద పైసలు ఉన్నోనికి, పెద్ద ఇంత బంగారం వేసుకున్నోనికి, అవి కూడా అందరు ప్రజలంతా చూసిరు కదా అన్న. అన్నీ చూసిరు ప్రజలు అందరూ. నేను వట్టిగా బట్టగాల్సి వాళ్ళ మీద వేస్తలే, ఇదంతా ప్రజలు చూసిర్రు. ఇట్లా మీరు అడిగిరు కాబట్టి నేను చెప్తున్నా. మన కళ్ళ ఎదురుగా, మన కండ్ల ముంగట జరిగిన వాస్తవాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు సపోజ్ మా ఆఫీస్ పెట్టే ఉందన్న, ఇక్కడ ఇది లోకల్నే ఉన్నా. లోకల్లో ఎంతమంది గరీబోళ్ళకి ఇచ్చిండ్రన్న మీరు చెప్పాలి, మాకు ఎవరికి ఇయ్యలే అన్న. అందుకోసం నేను చెప్తున్నా. అసలు అట్లాంటి నేను పేరు సంక్షేమ పథకాలు మీ దగ్గర ఎవరికి రాలేవా? సంక్షేమ పథకాలు అంటే ఇదే చెప్తున్నా. ఇవన్నీ కూడా డబ్బులున్నోనికి ఇచ్చారు, పైసలు ఉన్నవానికి. ఇంకా ఇప్పుడు పైసలు ఉన్నాయి. వాడు ఫార్చునర్ కార్లో తిరుగుతుండన్న, 50-60 లక్షల కార్లో తిరుగుతున్నాడు. వాడిని 10 లక్షలు పెట్టి నువ్వు ఇంకొక కారు కొనియాల్సిన అవసరం ఏముంది? అవసరం ఉందా? పేర్లు లేదు. ఇప్పుడు నేను పేర్లు చెప్తే బాగుండదు. నేను ఇట్లాంటి 100 పేర్లు చెప్పగలుగుతా. 100 పేర్లు చెప్పగలుగుతా నేను. వీళ్ళు చేసిన పనులై 100 పేర్లు చెప్తా. ఎందుకంటే వాళ్ళని బదలాం చేసి మంచి పద్ధతిగా. ఎందుకంటే ఎవరైతే లబ్ధి పొందినారో వాళ్ళు, ఆ ప్రభుత్వము ఓడిపోయింది, వాళ్ళు కార్లు కూడా అమ్మేసుకురు. వాళ్ళు ఉన్న కార్లు కూడా అమ్మేసిరు కూడా. వాళ్ళు కార్లు కూడా అమ్ముకున్నారు. కానీ వాళ్ళని మనం బదలాం చేయడం మంచి పద్ధతి కాదు. కాబట్టి నేను మీరు అడుగుతున్నారు. కరప్షన్ ఒకటి. నెక్స్ట్ పాయింట్ చెప్పండి. కరప్షన్ వాళ్ళు ఉన్నన్ని రోజులు ఒకటి హైదరాబాద్ చుట్టుపక్కల ఫ్లైఓవర్ వేయాలి, లేకపోతే ఒక రోడ్ వేయాలి. రోడ్లు చూపించి మేము డెవలప్మెంట్ అన్నారు. రోడ్లు వేయాలి. రోడ్లు ఎందుకు వేసారు తెలుసా నీళ్ళు? ఏ రోడ్ వేస్తే ఆ రోడ్ పక్కకు వీళ్ళ బిల్డింగ్స్ డెవలప్మెంట్. ఇప్పుడు సపోజ్ అన్న, ఇప్పుడు ఒక రోడ్ వేస్తానరన్న, ఆ రోడ్ వేస్తాన్న సంగతి ఎవరికి తెలియదు. ఆ రోడ్ వేయక ముందుకు ఆడ గజం 20,000 వీళ్ళు పోతారు.
ఈ కేటీఆర్ అండ్ బ్యాచ్ టీం పోతారు, ఆయన టీం పోతారు, పోయి ఆడ ఉన్న చుట్టూన్న భూములన్నీ కొనేస్తారు. కొనేసి అవసరం ఉందంటే దౌర్జంగా లాక్కుంటారు, ఇంకేదైనా ప్రలోభాలు పెట్టి వాళ్ళ దగ్గరికి భూమి అయితే గుంజుకుంటారు. అంటే మీరు కేటీఆర్ గారు కూడా దీనిలో ఇన్వాల్వ్ అవుతున్నారు. మరి వాళ్ళ ఫెయిల్యూర్సే కదా ఈడ వాళ్ళు ఓడిపోవడానికి కారణం. కంటిన్యూ వెళ్ళి భూములు లాక్కుంటారు, భూములు తీసుకోవాలి, వాడిని బెదిరియాలి, లేకుంటే ఇంకేదైనా చెప్పాలి, అరే నీ రోడ్డు పోతుందిరా, నీ ఇంట్లో పోతుందిరా అని చెప్పి తీసుకోవాలి. 20,000 రూపాయలు గజం భూమి కింద తీసుకొని జస్ట్ స్పాన్ ఆఫ్ 1 monthలో రోడ్ వేయాలి, దాన్ని 2 లక్షలు గజం చేసుకోవాలి. మరి దీన్ని అవినీతి అన్నారా? జనాలు చూడండి. మీరు ఇండైరెక్ట్గా ఇప్పుడు నేను అంటే ఇప్పుడు సిటీలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగిన ప్రతి రోడ్ ఎక్స్పాన్షన్, ప్రతి ఫ్లైఓవర్ ఎక్స్పాన్షన్, అవుట్స్కట్స్ వరకు ఏదైతే వెళ్ళిన ఓఆర్ఆర్ చుట్టూరా కూడా డెవలప్మెంట్స్ ఏదైతే జరిగినాయో అక్కడ కంపల్సరీగా మై హోమ్ అనేది అయితే ఒక ప్రాజెక్ట్ వస్తుంది, ఫస్ట్ ప్రాజెక్ట్ వస్తుంది అనేది అందరికీ కనపడుతున్నది. అంటే ప్రెస్టీజియస్ బ్రాండ్ కూడా కదా. అంటే మీరేమంటారు ఇండైరెక్ట్గా ఈ బ్యాచ్లో మై హోమ్ కూడా మీరు ఇదిగా అంటున్నారా? నేను ఉట్టి మై హోమే కాదు, వాళ్ళు కూడా ఒకట డెఫినెట్గా వాళ్ళ సొంత సంస్థనే కదా మై హోమ్ అనేది. అందరికి అది ఓపెన్ సీక్రెటే కదా. నేను మై హోమ్ బీఆర్ఎస్ పార్టీ సొంత సంస్థ అంతే కదా. ఇప్పుడు మై హోమ్ ఒక్కటే కాదు, ఇంకా చాలా కన్స్ట్రక్షన్ కంపెనీస్ మన తెలంగాణలో అప్పటిదాకా ఆ చిన్న చిన్న బిల్డింగ్లు కట్టుకునే బిల్డర్స్ అందరు కూడా పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టే స్థాయికి పోయినారు. అంటే కారణం మన వీళ్ళే కదా దీనికి కారణము. అడ్డగోలుగా వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లు కూడా చూస్తే పరిశాన్ అవుతాం మనం. రాత్రికే 7 కావంటాడ పర్మిషన్, వాళ్ళకి 7 కావంటాడ రోడ్డు, వాళ్ళ ల్యాండ్ కొనడమే ఆలస్యం. ఆడ నీకు రోడ్డు కావాలంటే రోడ్ వేసేసుడు, మాస్టర్ ప్లాన్లో ఎన్రోల్ చేసుడు, ఇట్లా చెప్తున్నా కదా అన్న. సో స్టేట్ డెవలప్మెంట్ కన్నా సరే వాళ్ళ ఓన్ వ్యక్తిగతమైన డెవలప్మెంటే అయింది. అది చూసిరు కదా జనాలు, అది చూసిరు కాబట్టి కదా వీళ్ళు చేస్తున్న పనులు అర్థమైపోయింది మరి. ఇవన్నీ చూసే కదన్నా హైదరాబాద్ చూసుకుంటే మనకి ఫారిన్ లాగా తయారైంది, ఇక్కడ ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది అని అంటున్నారు కదా. అది డెవలప్మెంట్లో చూడట్లేదా మీరు? అన్న నేను డెవలప్మెంట్గా చూస్తున్నా. దీనిలో డెవలప్మెంట్లో కరప్షన్ కూడా ఉంది కదా అన్న. నేను డెవలప్మెంట్లో కరప్షన్ కూడా ఉంది. ఇప్పుడు డెవలప్మెంట్ నచ్చి హైదరాబాద్లో లేచిరు ఓట్లు, నేను వాస్తవం అది నువ్వు అన్నది వాస్తవం. అదే డెవలప్మెంట్ చూసి ఇక్కడ ఉన్న నార్త్ ఇండియన్స్, ఆంధ్ర వాళ్ళు ఓట్లు వేసారు. కానీ తెలంగాణ వాళ్ళు వేయలేరు కదన్నా వీళ్ళకు. నిజమైన ఇప్పుడు తెలంగాణ పార్టీ తెలంగాణ బేస్ మీద ఫామ్ అయింది, కానీ తెలంగాణ వాళ్ళకి అర్థమైంది ఈ కేసీఆర్ వీళ్ళు చేస్తున్న పనులన్నీ తెలంగాణ వాళ్ళకి అర్థమైంది కాబట్టి తెలంగాణ వాళ్ళు దూరంగా ఉన్నారు. ఇక్కడ మీకు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఓటర్లు ఎవరు అనుకున్నారు? ఆంధ్ర సెటిలర్స్, ఇక్కడ ఉన్న నార్త్ ఇండియన్స్, వాళ్ళు వీళ్ళకు ఓటు బ్యాంకుగా మారిరు. ముస్లిమ్స్ వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఓటు బ్యాంక్గా మారి వాళ్ళని హైదరాబాద్లో వాళ్ళు గెలిపించుకున్నారు వాళ్ళని. ఇప్పుడు వాళ్ళు కూడా దూరం అయ్యారు అనుకో అఫ్కోర్స్, కానీ అంతకుముందు అంటే వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళకి ఎంతసేపు వాళ్ళకి ఇక్కడ రోడ్ వేసిర్రా, ఇక్కడ డ్రైనేజ్ వేసిర్రా తెలుస్తుంది, కానీ వాళ్ళకి అంతతోటే సంబంధం. అరే ఈడ భూములు ఉన్నాయి ఓని తెలంగాణ. అంతకుముందుకేమో ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళ భూములు పట్టకపోయారు, ఇప్పుడు తెలంగాణ వాళ్ళు భూములు పట్టకపోతున్నారు. సో ఇవన్నీ చూసిరు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసినారు. ఇది అయిపోయింది. డెవలప్మెంట్ పేరు మీద కరప్షన్ చేస్తున్నారు, లేదా అవినీతి చేస్తున్నారు, సొంత లాభం చూస్తున్నారు. కరప్షన్ అయిపోయింది, సొంత లాభాలు అయిపోయినాయి. ఇంకేమైనా ఉన్నాయా మీరు అనుకుంటున్నాయి ఫెయిల్యూర్ కారణం? జస్ట్ షార్ట్ కట్లో పేర్లు చెప్పేసి అంటే అన్న టర్మినాలజీలో. ఇప్పుడు మనకు పేర్లు సరే, గవర్నెన్స్ బాగుండేనా, అడ్మినిస్ట్రేషన్ బాగుండేనా? అన్న ఇప్పుడు ఏదైనా మంచిగా ఉంది అంటే మంచిగా ఉందని చెప్తాను నేను, దానిలో ఏం డౌట్ లేదు. ఇప్పుడు మన రైతులకు రైతు బంధు ఇచ్చేటోళ్ళు, గుడ్ స్కీమ్ అది. మేము చూసినాం, చాలా మందిని చూసినాం. మంచి పనులు కూడా చేసినారు. కానీ మంచి ఇంత చేస్తే, మంచి 10% చేస్తే అవినీతి 90% చేసిర్రు. అదే కదా. ఇప్పుడు మంచి చేసినోడు కూడా అనాలి. ఇప్పుడు వీళ్ళు సంక్షేమ పథకాలు ఇవ్వడం రాంగ్ అని అనట్లే, కానీ ఒకటి నిజంగా ఇప్పుడు నీలాంటి వాళ్ళు మన దగ్గర ఇట్లా ఉన్న చాలామంది పిల్లలు ఉన్నారు. వాళ్ళంతా అరే బాబు మీరు మీ స్కిల్ని డెవలప్ చేసుకోండి, మీరు మీ వ్యవహారాన్ని డెవలప్ చేసుకోండి, దానికి మేము ఫండ్ ఇస్తాము, లేకపోతే మీకు సబ్సిడీలనే వట్టిగా ఇవ్వమని నేను అంటలే. వీళ్ళకు డబ్బులు ఇచ్చి వీళ్ళు మళ్ళీ రిటర్న్ కట్టేటట్టే ఓ 10 లక్షలు వీనికి ఆ అబ్బాయికి హెల్ప్ చేసి మళ్ళీ వాడు బిజినెస్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వాన్ దగ్గర మంత్లీ తీసేసుకోను, అట్లా నువ్వు సాయం చేయాలి. కానీ నేను దళిత బంధిస్తున్నా, గిరిజన బంధిస్తున్నా,
బీసీ బంధిస్తున్నా అని చెప్పేసి సో వాళ్ళు ఆ స్టేజ్ నుంచి పైకి వచ్చేలాగా ఉపయోగపడాలంటారు. ఉపయోగపడాలి. స్టేజ్లో ఉన్నారు, అది చేయలేరు. వీళ్ళు చేసింది కార్లు ఏం చేసుకుంటారన్న? 4 రోజులు తిప్పి కార్లు అమ్మేసారు. కార్లు ఇస్తారు, బర్రెలు ఇస్తారు, గొర్రెలు ఇస్తారు, గివ్వా మేకలు కూడా ఇచ్చినట్టు మేకలు గివ్ ఇస్తారా అన్న? ఓరన్నా అవి కూడా దాన్ని కూడా స్కీమ్ అన్నారు, దాన్ని కూడా స్కామే అంటారు, దాన్ని కూడా స్కామే అనాలి. స్కాములు అవి బీఆర్ఎస్ పార్టీ స్కీములు కాదు, స్కాములు. బీఆర్ఎస్ పార్టీ చేసిందన్నీ స్కాములే. సంక్షేమ పథకాలు అది ఇప్పుడు తెలుసు. మేము తమ్నేలు కూడా మొహమాటం లేకుండా వేసుకోవచ్చా? బీఆర్ఎస్ పార్టీ స్కీమ్లు అన్ని స్కామ్లు అంటున్న బోయిన మహేష్ యాదవ్ అని తమ్నేలు వేసుకున్నా మీకు ఇబ్బంది లేదా? ఇప్పుడు వేయచ్చా లేదా చెప్పండి. 100 ఎందుకంటే వేయొచ్చన్నా, మొహమాటం లేదు. కారణం ఏంటంటే అది కనబడ్డదన్నా. అది మొత్తం మీరు అన్ని చోట్ల మీరు చూసిరు. వీళ్ళు ఏడికెంచెత్తే గొర్రెలు తీసుకురావాలి, ఆ గొర్రెలు ఎన్ని తీసుకొస్తారో మళ్ళీ గొర్రెలు ఈడ తీసుకురావాలి, మళ్ళీ అదే గొర్రెలు తీసుకుపోయి ఆడబెట్టాలి. అది జరిగింది కదా. ఇవి నేను ఆరోపణలు చేయట్లే, పుట్టిగా ఆరోపణలు చేస్తలే నేను. ఇది నిజం. అది ఇప్పుడు నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతిని కాంగ్రెస్ వాళ్ళు మేము బయట పెడతాము, వాళ్ళని రేపే లోపలేస్తామని చెప్పేసి ప్రజలకు మాటిచ్చి ప్రజలు నమ్మిరు కాంగ్రెస్ పార్టీని. ఏమని? అరే టీఆర్ఎస్ పార్టీ ఇంత అవినీతి చేసింది, వీళ్ళని లోపలేసే మొగోడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి నమ్మి ఆయనకి అధికారం ఇచ్చింది. ఆయన ఏం చేశారు? ఒక్క నిమిషం, అట్లా కాదు. ఇప్పుడు మీరు అన్నది స్టేట్మెంట్ ఏంటంటే జనాలు కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవడానికి గల కారణం కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానం కాదు, బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత అని అంటున్నారు. వ్యతిరేకత పక్కా దానిలో ఏం డౌట్. కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్ళు పనిచేసింది, అది ఏం చేస్తుందో తెలియదా మనకు? అంటే తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ అంటారు కదా. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. మరి బీజేపీ లేకుండా తెలంగాణ వచ్చేదా? బీజేపీ పాత్ర ఏముంటుంది అంటారు? మరి నీకు తెలంగాణ ఏర్పడాలి అంటే మద్దతు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఎంపీలు సపోర్ట్ చేయకుంటే అవుతుందా అన్న? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిండ్రు అని వాళ్ళు ఇప్పుడు అవసరము. వాళ్ళు పార్టీ ఇప్పుడున్న పరిస్థితులలో ఈడ తెలంగాణలో విద్యార్థులు చచ్చిపోతూ ఉన్నారు. ఇక్కడ అన్ని మొత్తం కూడా డెవలప్మెంట్ మొత్తము ఆగిపోయింది. తెలంగాణ మొత్తము దిగ్బంధం అయిపోయింది. తెలంగాణ మొత్తం బంద్ అయిపోయింది. తెలంగాణలో ఒక వ్యవస్థలు రన్ అయితే లేవు. తెలంగాణ కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు రోడ్డు మీకు వచ్చారు. అట్లాంటప్పుడు తెలంగాణ ఇవ్వాల్సిందే కదా. నువ్వని ఇవ్వాల్సిందే, ఆడ బీజేపీ ఉన్నా ఇవ్వాల్సిందే, టీఆర్ఎస్ ఉన్నా, మన కాంగ్రెస్ ఉన్నా ఇవ్వాల్సిందే. అంతకుముందు బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవ్వలేదా? ఎన్ని రాష్ట్రాలని అప్పుడు బీజేపీ చేయలేదా? ఇంత గొడవలు అయ్యేదాకా చూసిందా బీజేపీ? ఏమన్నా కాంగ్రెస్ చూసిందన్నా. ఇంతమంది సచ్చేదాకా వాళ్ళు సావుల మీద రాజకీయం చేసింది కాంగ్రెస్ పార్టీ. సరే, కాంగ్రెస్ పార్టీ టాపిక్ వచ్చింది కాబట్టి సింపుల్గా ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏది వేస్ట్ పరిపాలన అనొచ్చన్నా. కన్స్ట్రక్షన్ చేయట్లేదు, డిస్ట్రాక్షన్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే బిల్డింగ్లు కట్టి బిల్డింగ్లు నిలబెట్టే పని చేస్తలేదు, అన్ని కూల్చే పనులు చేస్తుంది. మొత్తం కూల్చే పనులే. నీకు హైడ్రా పేరుతోటి జనాలని భయభ్రాంతులను గురి చేస్తున్నారు. ఇదే రేవంత్ రెడ్డి అధికారం రాకముందుకు ఎన్ని మాటలు మాట్లాడి ఇవన్నీ వీడియోలు లేవా? వీడియోలు ఉన్నాయి కదా. ఏదన్నా సరే ఎక్కడన్నా కూల్చివేతలు జరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి పోయి ఏమనేటోడు, ఎందుకు అట్లా కూల్చేస్తురబ్బా, అది తప్పు కదా, వాళ్ళకు కావాలంటే ఫైన్ వేయండి, లేదంటే గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది కదా, వాళ్ళని ఇంకో విధంగా వాళ్ళని అకామిడేట్ చేయండి. ఇన్ని మాటలు చెప్పిన పెద్ద మనిషి ముఖ్యమంత్రి కాగానే అంటే హైడ్రా అనేది ఒక పేరు పెట్టేసి జనాలను భయపెట్టించుడే కదా. అంతా ఇంత దానిలో తప్పేముంది? ఇప్పుడు చెరువులో ఎంకరేజ్మెంట్ చేసింది తీసేస్తున్నారు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ తీసేస్తున్నారు. ఓకే, ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఏమంటున్నారంటే డిస్ట్రక్షన్ అనేది బయట జరుగుతున్న చర్చ, పబ్లిక్ లో ఆపోజిట్ వాళ్ళు తీసుకొస్తున్న ఒక ఒపీనియన్. కానీ ఆయన ఏమంటున్నారంటే ఇది కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్షన్ అంటున్నారు. అక్కడ చెరువులు ఉండాలా, ప్రజలు ఎప్పుడైనా పిల్లలు ఆడుకోవడానికి మంచి మంచి వాతావరణం ఉండాలా, పొల్యూషన్ ఫ్రీ ఏరియాస్ ఉండాలా. అలాంటి చోట వీళ్ళెవరో వచ్చి గుడిసెలు వేసుకోనో లేకపోతే ఇల్లు కట్టుకొని ఉంటే అది ఎట్లా కరెక్ట్? ఈ 10 మంది అభివృద్ధి కోసం మనము అంతమంది ఒక కొంత వేల లక్షల మందిని ఇబ్బంది ఎందుకు పెట్టాలా అని మేము తీసేస్తున్నాము. ఇట్ ఈస్ నాట్ ఎ డిస్ట్రక్షన్ బట్ ఇట్ ఈస్ ఎ కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్షన్ అంటున్నారు. దీన్ని మీరు ఏమంటారు? అన్న తప్పలేదు, మీరు చేస్తుంది నేను కాదన్న. ఒక్క మాట నేను సూటిగా అడగదలుచుకున్నా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ కబ్జాలు అనేది నిన్న మొన్నయిందా? తెలంగాణ రాష్ట్రంలో దీనికంటే ఎండెంట్ పెట్టాలి కదా, ఎప్పటి నుంచో ఉందని తప్పన వదిలిపెట్టాలి. ఒక్క మాట, చిన్న మాట నేను అడుగుతా ఉన్నా.
ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు తెలంగాణని రూల్ చేసిన పార్టీ ఏది? బీఆర్ఎస్ పార్టీ కాదు. తెలంగాణ వచ్చినప్పుడు అట్లా అప్పటి నుంచి అంటున్నారా? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ రూల్ చేసింది. అవును. మరి వీళ్ళ పార్టీ వ్యక్తులే కదా ఇవన్నీ కబ్జాలు చేసి చెరువులన్నింటినీ కబ్జాలు చేసింది వీళ్ళే కదా. అచ్చా నేను చెరువుల ఎంకరేజ్మెంట్ అప్పటి నుంచి జరిగిందంట, లేకపోతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న టైంలో జరిగిందంట? నేను ఒక చిన్న మాట చెప్తా, మంచిగా అడిగారు మీరు. టీఆర్ఎస్లో ఉన్నప్పుడు జరిగిందా, కాంగ్రెస్లో ఉన్న దానికి చెప్పారు అడిగినారా అన్న దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి అన్న. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఏర్పడిందన్న? 2014లో ఏర్పడింది. అవును. 2014లో ఇప్పుడు అంతకుముందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఇక మా లోకల్ షేర్లింగంపల్లె తీసుకుందామన్నా. మీ డివిజన్లో చెప్పండి. మా షేర్లింగంపల్లి తీసుకుందాం. షేర్లింగంపల్లిలో 2014లో గాంధీ గారు టీడీపీ నుంచి గెలిచారు. 2014లో గెలిస్తే ఆయన పోయిన పార్టీ ఏంది? టీఆర్ఎస్ పార్టీ. 2014లో టీఆర్ఎస్ పార్టీలో, అంటే అఫీషియల్గా 2014 నుంచి గాంధీ గారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నాడు 2014. అవును. ఇది 2026. అవును. అంటే ఎన్ని సంవత్సరాలు? 12 ఇయర్స్ అవుతుంది కదా. అప్పటి నుంచి ఎమ్మెల్యే ఎవరు? ఆయనే కదా, గాంధీ గారే కదా. ఆయననే. సరే, అంతకు ముందుకు 2009 నుంచి కార్పొరేటర్, ఇక్కడ లోకల్ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ గారు. ఓకే. ఓకే. అంటే ఆయన ఈయన కంటే ఇంకో 5 సంవత్సరాలు సీనియర్. అవును. అంటే ఆయన ఇక్కడ కార్పొరేటర్, అవును, ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే. అవును. వీళ్ళు మొన్న ఒక చెరువు దగ్గర, ఖాజాగూడ కానమెట్టు చెరువు దగ్గర మానవహారం అంత పిల్లల్ని తీసుకొచ్చిరన్న. పిల్లల్ని తీసుకొచ్చి మానవహారం నెరవేర్చారు. పెట్టి థ్యాంక్ యూ ముఖ్యమంత్రి గారు, థ్యాంక్ యూ కాంగ్రెస్ గవర్నమెంట్ చేయబట్టే, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు ఉండబట్టే, ఈ హైడ్రా ఉండబట్టే ఈ చెరువుని మనం ప్రొటెక్ట్ చేసుకోగలిగినాము అని చెప్పి ఎమ్మెల్యే, కార్పొరేటర్ అందరూ చేతులు పట్టుకొని మానవహారం నిర్వహించారు. ఎంత పెద్ద జోక్ తెలుసా అన్న? అంటే వీళ్ళ అసమర్థత వల్ల వీళ్ళు 15 ఏళ్ళ నుంచి వీళ్ళే కదా కార్పొరేటరు, వీళ్ళే కదా కార్పొరేటరు. మరి ఈ 12 ఏళ్ళ నుంచి ఈయననే కదా ఎమ్మెల్యే. మీరు ఇన్ని సంవత్సరాలు మీ కార్యకర్తలే కదా ఆడ కబ్జాలు చేసింది. అవును. మీ కార్యకర్తలే కదా, మీ నాయకులే కదా కబ్జాలను ప్రోత్సహించింది. మీరు మరి వీళ్ళన్నట్టే కదా వీళ్ళే చేయించి వీళ్ళే చేసి మరి ఆ రోజు మీరు అడ్డుకోలేరు అంటే మీరు అసమర్థులైనట్టే కదా. అవును. మరి మీరు ఈరోజు కొత్తగా ముఖ్యమంత్రిని, హైడ్రాని మీరు పొగుడుతూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు ఎవ్వరూ చేయలేరు ప్రపంచంలో, కానీ ముఖ్యమంత్రి గారు చేసిరు, హైడ్రా చేసిరు అని చెప్పి చెప్తున్నారు. మరి ఇన్ని రోజులు ప్రజాప్రతినిధులు మీరే కదా. నేను సూటిగా అడుగుతున్నా, నేను ఇన్ని రోజులు ప్రజాప్రతినిధులు మీరే కదా. మీరేం చేసిరు? 15 ఏళ్ళ నుంచి నువ్వే కార్పొరేటర్ కదా, 12 ఏళ్ళ నుంచి నువ్వే ఎమ్మెల్యే కదా. మరి నీ కబ్జాలను నువ్వు అడ్డుకోలేకపోయినావు అంటే నువ్వు దానిలో ఫెయిల్ అయినట్టే కదా, నువ్వు అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయినట్టే కదా. వాళ్ళే రెస్పాన్సిబుల్ అన్నట్టు కదా. అంతే కదా. ఇవాళ వాళ్ళే తప్పు చేసి మళ్ళీ వాళ్ళే హైడ్రాని పొగుడుతున్నారు కదా. ఇదెంత వరకు? ఇప్పుడు ఆడ కబ్జా జరుగుతప్పుడు నువ్వు అడ్డుకొని ఉంటే ఆ రోజు, ఈ రోజు నిరుపేదలు ఆడ ఇల్లులు, వాడు అపార్ట్మెంట్లు కట్టిండు, బిల్డర్ వచ్చి అపార్ట్మెంట్లు కట్టిండు అన్న. అపార్ట్మెంట్లో గరీబోళ్ళు, మధ్యతరగతి వాళ్ళు అపార్ట్మెంట్లు కొన్నారు. ఇప్పుడు ఎవరు ఏడిపోవాలన్నా చెప్పు. ఆ రోజు మరి పోయిందా? ఏమైంది మరి? వీళ్ళంతా ఎక్కడ పోయారు? నేను వీళ్ళు లేకుంటే నేను వీళ్ళని బాధ్యులు చేసినని కాదు, వాస్తవంగా వీళ్ళని బాధ్యులు కాదు, వీళ్ళకి ఏం సంబంధం లేదు అని నేను అనేటోని. కానీ ఇది నేను అడుగుతుంది తప్ప? కరెక్ట్, 100% కరెక్ట్. వాళ్ళు ఉన్నప్పుడే అలాంటిది జరిగింది కాబట్టి వాళ్ళు దాని రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఉండాల్సింది. మరి నేను అనేది ఇప్పుడు నేను అనవసరమైన ఆరోపణలు నేను ఎప్పుడు చెయ్య. ఎందుకంటే నేను ఇప్పుడు కూడా ఈ విషయం నేను ఎందుకు మీ ద్వారా, మీడియా ద్వారా ఈ ప్రజాప్రతినిధులకు ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పటి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు రోడ్లు, మన చెరువులు అంటే ఇప్పుడు సరే హైడ్రా చూస్తుంది, బాగానే ఉంది. కానీ ఇప్పుడు రోడ్లు ఎంకరేజ్ చేసి బిల్డింగ్లు కడతా ఉన్నారు. అది అట్లీస్ట్ రోడ్లనన్నా ప్రొటెక్ట్ చేసుకుందాం. అట్లీస్ట్ రోడ్ల విషయంలో కూడా మీరు చర్యలు తీసుకోరే. మేము ప్రజలు సస్తున్నారు. ఈ ఇరుకు రోడ్లల్లో ఒక్కొక్క రోడ్డు, పెద్ద రోడ్డు, 60 ఫీట్ రోడ్డు, 40 ఫీట్ రోడ్డును
20 ఫీట్ రోడ్ చేస్తున్నారు, 80 ఫీట్ రోడ్డును 40 ఫీట్ రోడ్ చేస్తున్నారు. అంత అంత దగ్గరికి వచ్చి కడుతున్నా కూడా మీ దృష్టికి అనేకమైన ప్రజలు పోయి అధికారులకు ఎంత చెప్పినా ఎంబడే కార్పొరేటర్ తెలుసనో ఎమ్మెల్యే తెలుసని వాళ్ళ దగ్గర పోవాలి, వాళ్ళ దగ్గర నుంచి అధికారులకు ఫోన్ కొట్టాలి, ఆ పని దగ్గరికి అధికారులను రానియకుండా చేయాలి. ఓకే, ఇంకా స్టిల్ జరుగుతుంది. ఇప్పుడు కూడా జరుగుతుంది. మీ కాన్స్టిట్యూషన్ మా డివిజన్ అన్న ఎగ్జాంపుల్ చెప్పనా అన్న, ఇప్పుడు మా హఫీస్పేట్ రోడ్ ఉందన్న, ఇప్పుడు బావర్చి హోటల్ ఇక్కడ మన హఫీస్పేట్ ఫ్లైఓవర్ నుంచి పాత పోలీస్ స్టేషన్ ఇక్కడ వరకు మీరు రండి చూడండి. ఇక్కడ మా హఫీస్పేట్ ముస్లిం బస్తీల రోడ్డు, ఇటు జెండా కడిగేంజ్ రోడ్డు, హఫీస్పేట్లో ఉన్న ఇంటర్నల్ రోడ్స్, ఇక్కడ నుంచి ఈ చెరుకట్ట నుంచి మియాపూర్కి వెళ్ళే రోడ్డు, ఒక అంబులెన్స్ వస్తే పోలేని పరిస్థితి, ఒక స్కూల్ బస్ వస్తే పోలేని పరిస్థితి. ఇది ఇప్పుడు ఊరికి ప్రధానమైన రోడ్లు ఇవి. మరి ఎన్ని సంవత్సరాలు ఎందుకు డెవలప్ కావట్లేదు? చెప్తున్నా కదా, నేను చెప్తున్నా కదన్నా. ఇప్పుడు వాళ్లకు తెలియదు, వాళ్ళు కట్టుకుంటుంటే మరి వీళ్ళు రోజు చూసుకుంటా పోతూనే ఉంటారు. మరి వాళ్ళని పిలిచి, అరే బాబు కావాలంటే నువ్వు కొంచెం వెనకకు జరిగి ఇంకొక ఫ్లోర్ ఎక్కువ వేసుకో, బాధ లేదు, కానీ రోడ్డు మీకు రావద్దు, రాకుండా కట్టుకో అని చెప్పే ఇప్పుడు ప్రజాప్రతినిధి ఆయన చెప్తే వింటారు. ఇప్పుడు నాలాంటోడో ఇంకోరో పోయి నాకు అధికారం లేదు, నేను పోయి చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు, అరే మహేష్ కొత్త దందా మొదలుపెట్టిండు, ఈడ రోడ్ల మీద బిల్డింగ్ కడితే పోయి ఆపుతున్నాడు, వాడిని వెనకకు జరిగి కట్టుకోమంటున్నాడు, ఇక మహేష్ దందా స్టార్ట్ చేసిండు, ఉసులు స్టార్ట్ చేసిండు అని మొదలు పెడతారు. అదే ప్రజాప్రతినిధి, నువ్వు ఒక ఈడ నువ్వు గెలిచినోడివి, ఒక తండ్రి లాంటోడివి, నువ్వు ఒక ఇంటికి అన్న లాంటోడివి, డివిజన్కి పెద్ద దిక్కు నువ్వు చెప్పలేవా? ఇప్పుడు నీ దృష్టికి అనేకమైన సమస్యలు పోయినాయి, మరి ఆడ పోయి మున్సిపల్ ఆఫీస్లో పోయి అనేక మంది కంప్లైంట్ ఇస్తే నువ్వే ఆపిస్తున్నావే. మరి ఇది ఎక్కడ న్యాయం చెప్పండి. సో మహేష్ గారు, ఇప్పుడు మనం ఒకసారి టాపిక్స్ని డైవర్ట్ చేసి వేరే పార్టీల గురించి అంటే ఎట్లా చాలా డిస్కస్ చేసుకున్నాం, లోతుపాట్లు మాట్లాడుకున్నాం డీటెయిల్గా. నేనేమంటున్నానంటే ఇప్పుడు బీజేపీ గురించి, మీరున్న ప్రజెంట్ పార్టీ గురించి మాట్లాడదామనేసి నేను అనుకుంటున్నాను. సో బీజేపీ మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? బోయిని మహేష్ యాదవ్ దృష్టిలో బీజేపీ పార్టీ అంటే ఏంటి? బీజేపీ పార్టీ నిజంగా చెప్పాలంటే, నేను ఇన్నేళ్ళు ఎందుకురా అసలు అనవసరంగా టైం వేస్ట్ చేసినా, ఇన్నేళ్ళు నేను ఈ వేరే పార్టీల్లో కాంగ్రెస్లోనే టీఆర్ఎస్లోనే ఉన్నాను కదా, ఎందుకురా ఇంత మంచి పార్టీని మిస్ చేసిన అని చెప్పి బాధపడతాను. నేను ఆ కెరియర్ స్టార్ట్ చేయడమే ఈ బీజేపీలో స్టార్ట్ చేసి ఉంటే నా లైఫ్కి ఒక అర్థం పరమార్థం దొరుకుతుందేమో అన్న భావనకైతే. అంటే అలా అనిపించినా మీకు, అంటే సింగిల్ వర్డ్స్లో కొన్ని క్వాలిటీస్ చెప్పండి, బీజేపీలో ఇది ఉంది, బీజేపీలో ఇది ఉంది, అందుకే నేను ఇట్లా అనుకుంటున్నా అనేసి మీకు అనిపిస్తుంది కదా? బీజేపీలో మొదటిగా చెప్పుకోవాల్సింది, పార్టీ వ్యక్తి కోసం కాదు వ్యవస్థ కోసం పనిచేస్తుంది. ఓకే, పార్టీ నువ్వు ముఖ్యమా, దేశం ముఖ్యమా, నీ ధర్మం ముఖ్యమా అంటే దేశం ముఖ్యమని అంటది. దేశం తర్వాత ధర్మం కోసం పనిచేసే పార్టీ. ప్రపంచంలో అత్యంత ఎక్కువ మెంబర్షిప్స్ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. స్ట్రాంగ్ లీడర్షిప్, స్ట్రాంగ్ థాట్స్, ఒక బలమైన పునాదుల మీద, బలమైన వ్యక్తిత్వం పైన, బలమైన సిద్ధాంతం పైన నిలబడ్డ పార్టీ భారతీయ జనతా పార్టీ. నమ్మిన ధర్మం కోసం, నమ్మిన వ్యక్తుల కోసం ఎంత దూరమైనా వెళ్ళే పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే. మన దేశం ఇప్పుడు ఇంత సురక్షితంగా, ప్రపంచంలో మన దేశానికి ఇంత పెద్ద గౌరవం రావడానికి కారణం నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఇందాక మీకు చెప్పిన స్టార్ట్ చేసేటప్పుడే, నేను కెరియర్ స్టార్ట్ చేయడమే బీజేపీ నుంచి స్టార్ట్ చేసి ఉంటే నాకు ఒక అర్థం పరమార్థం నా జీవితానికి ఏర్పడుతుండే అన్న మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మీరు కూడా విదేశాలు తిరుగుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. నేను కూడా అనేకమైన దేశాలు పోయినా, నేను అనేక దేశంలల్లో పోతే భారతదేశానికి ఉన్న ఒక గౌరవం, ఇప్పుడు నేను ఏ కంట్రీకి పోయినా కూడా, బిఫోర్ నరేంద్ర మోడీ కూడా నేను అన్ని కంట్రీస్కి పోయినా, ఆఫ్టర్ నరేంద్ర మోడీ కొన్ని కంట్రీస్కి పోతే అప్పటికి ఇప్పటికి దేశం మీద ఉన్న గౌరవం స్పష్టంగా కనబడతా ఉంది. దేశం మీద గౌరవం ఉన్న రోజు మన దేశానికి వెయిటేజ్ వస్తుంది, వ్యక్తులకు వెయిటేజ్ వస్తుంది, మన పిల్లలకు వెయిటేజ్ వస్తుంది. ఇప్పుడు చదువుకోవడానికి మన దేశం కోసం అంతకుముందుకు వీసాకి అప్లై చేస్తే అది భారతదేశం అనగానే బ్లాక్ లిస్టెడ్.
లేదు, లాస్ట్ లిస్ట్లో ఉంటుండే. ఇప్పుడు టాప్ 10 కంట్రీలలో మన భారతదేశం ఉంది. ఎవ్వరు కూడా ఏ దేశమైనా సరే మన భారతీయులు అంటే చాలు, వాళ్ళు ఎవరైనా సరే అటు హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, ఇసాయి కానీ, ఎవరైనా సరే భారతీయులే. వాళ్ళు భారతీయుల నుంచి ఏదన్నా వీసా అప్లికేషన్ వస్తే 100% యాక్సెప్ట్ చేసే పరిస్థితికి వచ్చింది. అంటే మన పాస్పోర్ట్కి నేను విదేశాల గురించి చెప్తున్నా. ఫస్ట్ పాస్పోర్ట్కి వాల్యూ వచ్చింది. అంటే ఒక వ్యక్తి నరేంద్ర మోడీ వల్ల కాదు, నరేంద్ర మోడీ వెనకాలన్న బలమైన శక్తి భారతీయ జనతా పార్టీ. సరే, దానివల్ల ఓకే. బీజేపీ లీడర్గా ఇందాక మీరు అన్న దానిలోంచి ఒక మాట నేను అడుగుతా. మీరు అంత గంటపరంగా చెప్తున్నారు, అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, భారతీయులు అని అంటే హిందువులు, ముస్లింలు అందరూ అని అంటున్నారు. యాజ్ ఏ బీజేపీ లీడర్గా కూడా మీరు ఇదే మాట చెప్తారా? ఎగ్జాక్ట్లీ అదే మాట చెప్తా. ఎందుకంటే నేను అంటే బీజేపీ అనేది అంటే మత రాజకీయాలు చేస్తుంది అన్న, హిందూయిజంనే ప్రమోట్ చేసుకుంటూ పోతుంది, ముస్లింలకు వ్యతిరేకంగా పోతుంది, క్రిస్టియన్లకు వ్యతిరేకంగా పోతుంది అనేసి అంటున్నారు. భారతీయులు అంటే భారతదేశం అంటే హిందువులదే, మనదే అని అంటున్నారు కదా. అక్కడ మరి ముస్లింలు లేనట్టే కదా. అంటే మీ పార్టీ చేసే చాలా అంటే బయట చర్చలు, బయట జనాల్లో ఉన్న చర్చ ఏంటంటే బీజేపీ బయట దేశాల్లో మన రెస్పెక్ట్ని పెంచుతుంది, బయట దేశాల అందరి ముందు మనకు ఒక ఐడెంటిటీని తీసుకొస్తుంది, బాగుంది. బట్ విదిన్ ఇండియా మన దేశంలో మటుకు మనకే గొడవలు పెడుతూ, మతాల మధ్యలో చిచ్చులు పెడుతూ, ఎక్కడికక్కడ ఈ డివిజన్ చేసుకుంటా వాళ్ళ పార్టీ బలాన్ని పెంచుకుంటున్నారు అని అంటున్నారు. బీజేపీ స్ట్రాంగ్ అవుతుంది అని అంటున్నారు. మీరు దీన్ని అంటే ఏ విధంగా మీరు సమర్థిస్తారు? మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి దీనిపైన? అన్న, ఇటువంటి మాటలు సోకాల్డ్ పీపుల్ ఎవరు చెప్తారు? ఇప్పుడు వాళ్ళే సపోజ్ ఒక ఎంఐఎం తీసుకోండి. ఎంఐఎం దేనికోసం పనిచేస్తుంది? సిర్ఫ్ ఎంఐఎం అంటే పార్టీ దాని పేర్లోనే ఉంది, ముస్లిం ఇథాయిజం. వాళ్ళు కంప్లీట్గా ముస్లిమ్స్ల కోసం పనిచేసే పార్టీ. వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు ఏమంటారు, అరే ఇది బీజేపీ అనేది ఒక మతతత్వ పార్టీ అని అంటారు. బీజేపీని మతతత్వ పార్టీ అని వాళ్ళు అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళ తోకసుట్టమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. వీళ్ళిద్దరు అంటున్నారు. వీళ్ళిద్దరే కదా అనేది. వేరేటోళ్ళని మనం పక్కన పెడితే వీళ్ళే కదా ఎక్కువ అనేది. అన్న, భారతీయ జనతా పార్టీ, నేను చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ 100% హిందువుల కోసం పనిచేసే పార్టీ. ఫస్ట్ హిందూ ధర్మం కోసం పనిచేసే పార్టీ, దానిలో డౌట్ లేదు. ధర్మం అంటే ఒక మతానికి రిలేటెడ్ అంటారా మీరు? లేదు, ధర్మం అంటే బీజేపీ పార్టీ దృష్టిలో మన ధర్మాన్ని, మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతూ, పరధర్మాన్ని మనము గౌరవిస్తూ, మన ధర్మానికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు నిలబడాలన్నది మా భారతీయ జనతా పార్టీ నేర్పిస్తుంది. మేము ఎవ్వరికీ వ్యతిరేకం కాదు. ఇందాక నేను ముందే చెప్పాను మీకు, భారతీయ జనతా పార్టీలో నేను 6-7 ఏళ్ళ నుంచి నేను పనిచేస్తూ ఉన్నా. భారతీయ జనతా పార్టీ శిక్షణ తరగతిలో కానీ, ఏదైనా డిస్కషన్లో కానీ ఏ రోజు కూడా బీజేపీ ఒక ముస్లింకి వ్యతిరేకం, ఒక క్రిస్టియన్కి వ్యతిరేకం, ఇంకా వేరే వాళ్ళకి వ్యతిరేకం అన్నది ఏ రోజు మాకు లెసన్స్ చెప్పారు. ఏ రోజు మాకు అటువంటి పాఠాలు మాకు బీజేపీలో మాకు నేర్పలేరు. మాకు నేర్పింది ఒకటే, భారతీయ జనతా పార్టీ మన దేశంకి వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులకు మాత్రమే వ్యతిరేకం. అది హిందూలో ఉన్న వ్యక్తులు చేసినా, ముస్లింలో ఉన్న వ్యక్తులు చేసినా, క్రిస్టియానిటీలో ఉన్న వ్యక్తులు చేసినా, ఎవరు చేసినా కూడా అది చెప్తున్నా కదా. మీరు ఇందాక అదే నేను చెప్పని ఒక మాట, భారతీయ జనతా పార్టీ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులకు మాత్రమే వ్యతిరేకం. భారతీయ జనతా పార్టీ ఏ మతానికి, ఏ కులానికి, ఎవ్వరికి కూడా వ్యతిరేకంగా పనిచేయదు. భారతీయ జనతా పార్టీ మూలాలు మాత్రం 100% మీరు ఇందాక నేను దానిలో ఆలోచించాల్సిన అవసరం లేదు. ధర్మం కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. అంటే ముస్లింలు, క్రిస్టియన్లు ఇండియన్ ధర్మానికి లేకపోతే దేశానికి విరుద్ధంగా ఇప్పుడు సపోజ్ అన్న బలవంతంగా హిందువులని, అమాయకమైన గిరిజనులను, మా ఎస్సీ ఎస్టీ సోదరులను బలవంతంగా మత మార్పిడులు చేస్తూ ఉంటే మేము దానికి వ్యతిరేకం. మత మార్పిడులకు మేము వ్యతిరేకము. బలవంతమని మీరు ఎట్లా అంటున్నారు? మేము బలవంతంగా మత మార్పిడికి ఎవరు పాల్పడ్డా ఇన్ని రోజులు ఎట్లా పెరిగిందంటారన్న ఈ సమాజంలో, హిందూ సమాజాన్ని ఇట్లా నాశనం చేయడానికి కారణం ఏందనుకుంటున్నారు మీరు?
మరి తెలియదా? నేను ఇప్పుడు ఓపెన్ జరుగుతున్నాయి మత మార్పులు జరుగుతున్నాయి కదా, అది చాలా పెరిగినాయి. దానికి మేము అటువంటి దానికి మేము వ్యతిరేకం. దాన్ని బలవంతమని మీరు ఎట్లా అంటారంటున్నారు? బలవంతంగా ఎవరైనా చేస్తే వ్యతిరేకం. అటు నమ్మిపోతున్నారు కదా కొంతమంది. నమ్మిపోతే సరే వాళ్ళ ఇష్టం. వాళ్ళని వద్దని అన్నను, వాళ్ళని మేము ఆపము. కానీ బలవంతంగా మత మార్పిడులు చేసిన, బలవంతంగా మా హిందూ బిడ్డలని లవ్ జిహాద్లో దింపిన, ఎటువంటి కార్యక్రమాలు చేసినా కూడా మేము దానికి వ్యతిరేకం. ఇప్పుడు వాళ్ళు బలవంతంగా చేస్తున్నారు అనే దానికంటే, ఒకవేళ దాని మీద కాన్సన్ట్రేట్ చేసేదానికంటే, నేను అదే అంటున్నా. అంత బలమైన పట్టున్న బీజేపీ, అంత ఆలోచన విధానంలో ఇంత స్ట్రాంగ్ ఉన్న బీజేపీ, మనకి అంటే ఒక హిందువుగా పుట్టిన ఒక వ్యక్తికి ఆ హిందుత్వం మీద వాటి మీద అంతే నమ్మకం వచ్చి ఎవరు ఇంకొకళ్ళు వచ్చి ఏం చెప్పినా సరే మారకుండా హిందుత్వంలోనే ఉండేటట్టుగా అలాంటి బలమైన వాల్యూస్ని వాళ్ళని నింపే కార్యక్రమాలు ఏమైనా చేస్తుందా అన్న? బీజేపీ క్రిస్టియన్లు వచ్చి ఏమన్నా అంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కాదు, ఒక మాట, ముందు హిందువుని అటు ఎటు మారకుండా స్టేబుల్ గా ఉంచే ప్రయత్నం మనం చేస్తుందా బీజేపీ పార్టీ? ఆ కార్యక్రమము మా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలు, బజరంగ్ దళ్, ఇప్పుడు బీజేపీకి అనుబంధ సంస్థలుగా మా అనేక ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అంటే ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం పనిచేసే ఆర్గనైజేషన్స్ అనేకం ఉన్నాయి. వాటన్నిటితో కలిసి భారతీయ జనతా పార్టీ ఇటువంటి పనులు మొదలుపెట్టింది. ఇటువంటి విషయాలలో మేము చొరవ తీసుకుంటాం. అంటే మీరేమనుకుంటున్నారు, ఇలాంటిది ఒక ప్రయత్నం జరగాలని మీకు అనిపిస్తుందా? జరుగుతుంది. మీరు సమర్థిస్తారా నా మాటని? 100%. మీరు అన్నదాన్ని సమర్థిస్తున్నాము. మీరు అన్నదాని విషయంలో మేము అటువంటి కార్యాచరణ ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. అది నిరంతరం ప్రక్రియ నడుస్తూ ఉన్నది. దానిలో ఎటువంటి సందేహం లేదు. మేము ఎవరైనా ఇష్టంగా పోతా అంటే ఎవరు ఆపరు. కానీ బలవంత దానికే మేము వ్యతిరేకం అన్న మాట మీతో మాట్లాడుతాం. తప్పకుండా. నేను అంటుంది ఇప్పుడు ఇట్లాంటివి ఏమైనా చేస్తున్నారా? చేస్తున్నారు. సరే, ఇప్పుడు వక్ఫ్ బోర్డు అది బిల్లు ఉంది, దాన్ని ఏదో రద్దు చేశారు, సంథింగ్ చేశారు. అది ఎందుకు చేశారంటారు అన్న? అది ముస్లిమ్స్కి వ్యతిరేకంగా చేసింది కాదా అన్న? ఇప్పుడు మీకు తెలియంది కాదు, ముస్లింలకి ఇప్పుడు త్రిబుల్ తలాక్ ఉంది. అవును. ఇప్పుడు దీనివల్ల ఎంత బెనిఫిట్ అయింది చెప్పండి అన్న ఆడపిల్లలకు. ఇప్పుడు తలాక్ నేను అడిగిన ఒకటి మీరు చెప్తుంది ఒకటి. లేదన్న, ముస్లిమ్స్కి బీజేపీ చేసిన మీకు రెండు పనులు ఈ మధ్య మీరు అడుగుతుంది అదే కదా. ఒకటి, త్రిబుల్ తలాక్ బిల్లు వల్ల మీరు ఇప్పుడు పోయి అడగండి. ఇప్పుడు మా ఇంటి పక్క, అది మంచి జరిగింది. మా ఇంటి పక్కకే ఒక మా ముస్లిం మహిళ ఉంటుంది. మా ఇంటి పక్కకే ఆమె వాళ్ళ బిడ్డని తీసుకొని నా దగ్గరకు వచ్చింది. వాళ్ళు ఉండేది అమీన్పూర్లు ఉంటారు. ఆయన ఈమెకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఇద్దరు బిడ్డలు ఉన్నా కూడా ఈమెకు తలాక్ ఇచ్చేసిండంట. ఈయన వెళ్ళిపో అని చెప్పి, నీకు అయిపోయిన తలాక్ ఇచ్చేసిన అని చెప్పి ఇంకొక ఆమెను పెళ్లి చేసుకో చెప్తాను నేను. 90 మార్కులు ఎందుకు రాలేదంటే 10 మార్కులు వచ్చినాయి కదా అని సమర్థించినట్టుంది మీరు చెప్పేది. లేదు, నేను మీకు ఇది కూడా చెప్తా. మీకు ఇది అయిపోయినాక ఇది కూడా చెప్తా. ఇప్పుడు ఆమె వచ్చి మా దగ్గర బాధపడతా ఉంటే మేమే అక్కడ పటాన్చేరు అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పోయి పోలీసులతో కొట్లాడి ఆ పోలీసు వాళ్ళు కేసు తీసుకొని అన్నారు. కేసు తీసుకొని అంటే ఇది ఆల్రెడీ రాజ్యాంగం వచ్చేసింది, దీని మీద తలాక్ది నిషేధిత చట్టం కూడా వచ్చింది, మీరు అట్లా చేయడానికి లేదని చెప్పి పోలీస్ స్టేషన్లో మేము కేసు పెట్టించినాం. ఇప్పుడు కేసు నడుస్తుంది. వాడు ఈమెను కూడా న్యాయం చేస్తా అని చెప్పేసి ఆమెకు కూడా వాడు డబ్బులు కడతా ఉన్నాడు. రెండోది, మీరు అడిగింది వక్ఫ్ బోర్డు భూమి గురించి అడిగింది. వక్ఫ్ చట్టము ఎటువంటి చట్టం అంటే, నేను మీకు ఎగ్జాంపుల్తో సహా చెప్తాను. నేను ఏదో ఆషామాషిగా నేనేం చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు మన మియాపూర్లోనే ఒక వక్ఫ్ బోర్డు సంబంధించిన ఒక మసీద్ ఉంది. ఆ మసీద్ దగ్గర ఆ చుట్టూ ఒక 20 షట్టర్లు ఉన్నాయి. ఒక 20 షట్టర్లు ఉంటాయి. ఈ రోడ్లో ఎంత ఉంటుందని ఒక షట్టర్ రెంటు నాకు తెలియదు, మీరే చెప్పండి. మీ ఎగ్జాంపుల్, ఈ రోడ్లో మన మియాపూర్ రోడ్లో ఎంత ఉంటుంది రెంటు? ఒక 20,000 30,000 ఉంటుందా? 30,000 35,000 ఉంటుంది కదా. ఉంటుంది. 1,500 రెంటు, 2,000 రూపాయలు రెంటు వసూలు చేస్తారు. 2,000 రూపాయలు రెంటు వాళ్ళు తీసుకుంటారు. ఏది 2,000 రూపాయలు వక్ఫ్ బోర్డు దీనికి వసూలు చేసిన పైసలు వక్ఫ్ బోర్డులో కట్టాలి. వక్ఫ్ బోర్డులో వీళ్ళు వసూలు చేసిన పైసలు ఇక్కడున్న స్థానికంగా ఉన్న ఆ మసీద్కి సంబంధించిన ఆ లీడర్ ఎవరైతే ఉంటారో ఆయన ఒక్కొక్క షాప్కి 2,000 రూపాయలు చొప్పున ఆ వక్ఫ్ బోర్డు దానిలో జమ చేస్తాడు. మిగతా పైసలు ఏం చేస్తారు? వీళ్ళు తీసుకొని వీళ్ళు జోబులు వేసుకుంటారు. ఓకే, ఇప్పుడు వీళ్ళు తీసుకొని జోబులు వేసుకుంటారు. దీనివల్ల ఏ ముస్లింకి బెనిఫిట్ అవుతుంది? అదే 30,000 రూపాయలు
10 షాపుల చొప్పున పైసలు తీసుకుపోయి అదే డబ్బులు వక్ఫ్ బోర్డులో జమ చేస్తే ఆ వక్ఫ్ బోర్డు పైసలతోటి ఒక విద్యార్థినో ఇంకొకరినో చదివించడానికి ఆస్కారం ఉంటుంది కదా, ఉంటుందా లేదా? అంటే రెవెన్యూని పెంచాలన్న ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అనేకమైన భూములు, నేను ఇంకోటి కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇక్కడ అక్కడ మతపరంగా ఏం లేదు కానీ మతపరంగా వెల్ఫేర్ పరంగా నేను మీకు అదే వెల్ఫేర్ యాక్ట్ అది. ఇప్పుడు దానివల్ల రెవెన్యూ పెరుగుతుంది. ఎవరి రెవెన్యూ? వక్ఫ్ బోర్డుకి రెవెన్యూ పెరుగుతుంది. ఆ పెరిగిన పైసలు నీకు ట్రాన్స్పరెంట్గా ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ గవర్నమెంట్ నియమించిన కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో అనేక మంది ముస్లిమ్స్ ఉంటారు, ఒక అధికారు ఉంటారు, ప్రాపర్గా వ్యక్తులకు చేరుతుంది. ఇది కదా మన ప్రధానమంత్రి తీసుకొచ్చింది. దీనిలో తప్పని ఎట్లా అంటాం మనము? ఇంకో విషయం కూడా చెప్తా. మణికొండల మా మామయ్య వల్ల భూమి ఉంది, మా మామయ్య వల్ల భూమి ఉంది. వాళ్ళు అనేక సంవత్సరాల నుంచి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి. ఈరోజు ఒక 5 సంవత్సరాల క్రితము వచ్చి ఒక బోర్డు పెట్టేసి ఇది వక్ఫ్ భూమిలోకి వచ్చేసింది అని చెప్పి పోయారు. అరే ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన నా భూమి ఇది అని చెప్పేసి ఆయన వ్యవసాయం చేసుకుంటా ఉన్నాడు. మణికొండల పంచవటి కాలనీలల్లో అది ఎకరం భూమి. ఈరోజు బోర్డు తీసుకొచ్చి అచానక్ బోర్డు పెట్టేసి ఇది వక్ఫ్ బోర్డు భూమి అని చెప్తున్నారు. వాళ్ళు పోయి క్వశ్చన్ చేయడానికి పోతే ఏమంటారు తెలుసా? వన్స్ నేను వక్ఫ్ బోర్డు భూమి అని నేను చెప్పేసినాకల్లా నువ్వు అడగడానికి లేదు, ఎంఆర్ఓ నీ భూమి అని చెప్పి వాడు రాసేసుకున్నాడు. ఇది ఎక్కడ చట్టం? ఇది ఇట్లాంటి చట్టాలా మనం కావాల్సి అనుకుంటున్నది? ఇప్పుడు నేను ఎప్పటి నుంచో నేను వ్యవసాయం చేసుకుంటున్నా, నా తాత ముత్తాతల నుంచి నేను వ్యవసాయం చేసుకుంటున్నా. నాకు పట్టా భూమి ఉంది, నాకు పట్టా పాస్బుక్లు ఉన్నాయి, ధరణి వస్తుంది, అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు అచానక్ తీసుకొచ్చి నీది కాదు అంటే ఎట్లుంటుంది? ఇప్పుడు దీన్ని ఛాలెంజ్ చేసుకోవాలంటే ఏ కోర్టో ఏ ఎంఆర్ఓ ఆఫీసో ఏదైనా పోవాలి కదా. ఇప్పుడు అదే కదా చట్టం చెప్తుంది. చట్టం ఏమంటుంది? నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్కి కూడా పో, మున్సిపల్ ఆఫీస్కి పో, కలెక్టర్ దగ్గర పోమని చెప్తుంది. అదే కదా చట్టంలో తీసుకొచ్చిన సవరణలు. ఇది మంచిగా చేసిరా, చెడ్డకి తీసుకొచ్చిరా? ఇట్లా చూస్తే మంచి చేసినట్టే. ఎస్, ఎగ్జాక్ట్లీ. నేను మళ్ళీ ఇంకోటి ఇంకోటి కూడా చెప్తా చూడండి. ఇది ఆశ్చర్యపోతారు మీరు. వక్ఫ్ బోర్డులో మీరు ఎప్పుడన్నా పోయిరా? మీరు ఎప్పుడన్నా? నేను పోయినాను, నేను చెప్తాను చూడండి. జడ్జు వాళ్ళే ఉంటాడు, ఇటు లాయరు వాళ్ళ మనిషే ఉంటాడు, ఇటు లాయరు ఆయన మనిషే ఉంటాడు. నీకు అందరు వాళ్ళ మనుషులే ఉంటారు. నీకు న్యాయం ఎట్లయితుందన్నా? అదేలేండి, న్యాయం అవుతుందా నీకు? అవ్వదు కదా. దానికి బ్యాక్ డోర్ నుంచి నేను క్లియర్ చేసి ఇస్తా, నాకు ఎన్ని కోట్లు ఇస్తారని మాట్లాడతారు వీళ్ళు. ఎన్ని కోట్లు ఇస్తారని అడుగుతారన్న వీళ్ళు. అదేలేండి, ఇది నేను రికార్డెడ్గా చెప్తున్నాను. నేను అర్థమైంది. ఇది నేను వేరేగా చెప్తలే. 100 నేను చూసినా కాబట్టి, నాకు కళ్ళ ముందు చూసినా కాబట్టి నేను చెప్తా ఉన్నా. కోట్ల రూపాయలు అడుగుతారన్న. ఇటువంటి చట్టాలను మనకు అవసరమా అన్న? కరెక్టే. ఇది ఇందులో హిందువుల భూములు పోయినాయి, దీనిలో ముస్లిమ్స్ భూములు కూడా పోయినాయి. మళ్ళా ముస్లిమ్స్ భూములు కూడా పోయినాయి. వాళ్ళు కూడా ఇప్పుడు పండగ చేసుకుంటారు. వాళ్ళు కూడా ఈ వక్ఫ్ బోర్డు చట్టం వచ్చిందనడానికి వాళ్ళు కూడా సంతోషిస్తారు. ఎవడు బాధపడుతుండ్రు? ఓవైసీ లాంటి వాళ్ళు బాధపడుతున్నారు. ఇగో వీటన్నిటి మీద యాజమాషి చేసేదంతా ఓవైసీ బ్రదర్స్, వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులే కదా. వాళ్ళ జోబులకి వీళ్ళ పైసలు పోతున్నాయి కదా. వక్ఫ్ బోర్డు అనేది వీళ్ళ చేతిలోనే ఉంటుంది కదా. వాళ్ళు ఇన్ని కోట్ల రూపాయలు ఏడికని సంపాదించారు అనుకుంటారు అన్న. ఇట్లనే సరే, మనం పర్సనల్గా ఎవరి మీదకి వద్దులేండి. మీరు కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకైతే మీరు చెప్పిన తర్వాత బయట ఉన్న పర్సెప్షన్ వేరు, బట్ ఇంటర్నల్గా అది పబ్లిక్కి వెల్ఫేర్ చేసే ఒక రిఫార్మేషన్ అని అనిపిస్తుంది. ఇప్పుడు మనకు సబ్జెక్టు, మనకు నాలెడ్జ్ ఉన్నది. ప్రతి సబ్జెక్ట్ మీద మనకు నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే మనం ఏదైనా మాట్లాడడానికి కూర్చున్నప్పుడు వాస్తవాలు మాట్లాడాలి. ప్రజలకు మనం వాస్తవాలు వివరించాలి. ఆ అబద్ధాలతోటి మనము ఎక్కువ రోజులు రాజకీయాలు చేయలేం. ఆ రోజులు కూడా లేవు. నరేంద్ర మోడీ గారు చేస్తుంది కూడా అదే. వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకొస్తున్నాడు. దేశంలో మీకు ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను అన్న. అప్పుడు వాజ్పేయి గారు ఎంత కఠినమైన చట్టాలైనా సరే, మనకు న్యూక్లియర్ టెస్ట్ ఆ రోజు పోఖరాన్లో, మనం రాజస్థాన్లో ఆ రోజు మనం న్యూక్లియర్ టెస్ట్ చేసి న్యూక్లియర్ని మనము సక్సెస్ఫుల్గా సాధించినాం. కాబట్టి ఇప్పుడు ఏ దేశం అన్నా మనం చూసి భయపడుతున్నాయి. ఆ రోజు మన దగ్గర న్యూక్లియర్ లేకుంటే ఏమైపోతున్నాయి అన్న? ఇన్నేళ్ళు కాంగ్రెస్ పార్టీ మనం ఎన్నో చేసినామంటున్నారు. అనేకమైన దేశంలో ఉన్న కఠినమైన సమస్యలకు పరిష్కారం తెచ్చింది భారతీయ జనతా పార్టీ. ఒకటి న్యూక్లియర్ అనొచ్చు, కార్గిల్ వార్ అనొచ్చు,
రెండోది రామ మందిర నిర్మాణం అనొచ్చు. మన జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ని రద్దు చేసి అక్కడ ఇప్పుడు స్వేచ్ఛ వాతావరణము ఏర్పడింది అంటే దానికి కారణం నరేంద్ర మోడీ కాదా? ఇటువంటి ఇన్ని సంస్కరణలు ఆయన తీసుకొచ్చినాడు. ఇప్పుడు మన చుట్టూ దేశాన్ని ఎంత స్ట్రెంథెన్ చేసి ఎంత స్ట్రాంగ్ చేసిండు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లోనో అక్కడ ఈ నార్త్ ఈస్ట్ ఏరియాలలోనో ఇక్కడ మనది ఎందుకంటే దేశము మన చుట్టూ శత్రువులే ఉన్నారు. మన భారతదేశం చుట్టూ శత్రువులే. ఈ చుట్టూ ఉన్న శత్రువులని మనం తట్టుకొని నిలబడాలంటే మనకి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి. అక్కడ ఎవడు కూడా ప్రతి ఓడు కూడా ఇది నా భూమి నువ్వు రోడ్ వేయొద్దు అంటాడు. చైనా వాడు వీడ భూమి రోడ్ వేయొద్దు అంటాడు. పాకిస్తాన్ వాడు ఇంకో దగ్గర భూమి రోడ్ వేయొద్దు అంటాడు. బంగ్లాదేశ్ వాడు ఇంకో దగ్గర మాది ఫ్లైఓవర్ కట్టొద్దు అంటాడు. ఇంకో దేశం వాడు ఇంకోటి మాట్లాడుతాడు. ఇవన్నిటి నువ్వు అధిగమించుతూ ఇప్పుడు దేశం ఏడికి నుంచి ఏడికి పోవాలన్నా కూడా కొన్ని నిమిషాలలో చేరుకుంటుంది. అవునా కదా? ఇది నమ్ముతారా లేదా? ఈ మన దేశంలో సైనికులకు కావలసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించిన మిషనరీస్ నరేంద్ర మోడీ గారు ఇచ్చినారు. వాళ్ళకి కావాల్సిన అంతకుముందుకు నా ఫ్రెండ్స్ చాలామంది ఆర్మీలో ఉన్నారు. నా ఫ్రెండ్స్ చెప్తా ఉన్నారు బిఫోర్ నరేంద్ర మోడీ ఆఫ్టర్ నరేంద్ర మోడీ ఏమైంది తెలుసా అన్న? అప్పుడు వాళ్ళకు చలికాలం వస్తే ఇప్పుడు మన దేశంలో చలికి పనిచేస్తాం మనం, వర్షానికి పనిచేస్తారు మన సైనికులు. వాళ్ళకు సమయానికి చలికి తట్టుకునే స్వెటర్స్ కూడా అందించలేని పరిస్థితి ఉండే ఒక సమయంలో. ఇప్పుడు వాళ్ళకు ఏ సమయంలో ఏది కావాలన్నా కూడా నిమిషాలలో చేరుకుంటా ఉన్నది. చాలా సమస్యలు అంటే ఇప్పుడు ఒకటి రియలిస్టిక్ మాట నేను అడగదలుచుకునే మిమ్మల్ని. మీరు అంటే జనరల్గా అంతా మనం దేశం ప్రకారం అంతా మాట్లాడాం. ఇప్పుడు యాజ్ ఎ లోకల్ లీడర్గా మీరు అంటే కార్పొరేటర్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. నాకు తెలిసి మీరు మంచి కేపబుల్ క్యాండిడేట్, మంచి ఫేమస్ అయిన క్యాండిడేట్ మీ లోకల్ నియోజకవర్గంలో. మీకు ఒకవేళ కార్పొరేటర్ టికెట్ వచ్చి మీరు గెలిస్తే ఇమ్మీడియట్గా ఉన్న అంటే మీ నియోజకవర్గంలో మీరు అబ్జర్వ్ చేసిన ప్రాబ్లమ్స్, మీరు చేంజ్ చేయాలనుకుంటే ప్రాబ్లమ్స్ ఏంటి అన్న? మా దగ్గర పాయింట్ వైజ్గా షార్ట్ కట్లో చెప్పేసి అన్న ఏమేమి మారుస్తాను అనుకుంటే మా దగ్గర ఫస్ట్ ఇంటర్నల్ రోడ్స్ అన్న. హఫీజ్పేట చుట్టుపక్కల ఇప్పుడు ఉన్న హఫీజ్పేట ఒక 31 కాలనీలు ఉన్నాయన్న. ఇక్కడ ఇంటర్నల్ రోడ్స్ అనేకం, రాజారాం కాలనీ ఏంది, హఫీజ్పేట ఓల్డ్ హఫీజ్పేట ఏంది, సాయినగర్ ఏంది, శాంతినగర్ మన యూత్ కాలనీ ఏంది, ఇట్లా బస్తీలు కొన్ని ఉన్నాయి. ఈ బస్తీలలో ఇంటర్నల్ రోడ్డు కంప్లీట్ నేను దీనిలో పక్షపాతం లేకుండా కఠినంగా వ్యవహరిస్తాం. నేను కార్పొరేటర్గా మా డివిజన్లో మా ప్రజలు ఎన్నుకుంటే ఇక్కడ ఇంటర్నల్ రోడ్స్ని మాత్రం ఎవ్వరు వచ్చినా సరే నా చుట్టాల నుండని నా ఇల్లున్నా కూడా నేను ఆ ఇంటిని సరిచేసి రోడ్లను పెద్దగా చేస్తా. ఫస్ట్ పాయింట్ నేను రోడ్లను డెవలప్ చేస్తా. నెక్స్ట్ రెండోది ఇక్కడున్న యంగ్స్టర్స్ చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు. మా చుట్టుపక్కల హఫీజ్పేట చుట్టుపక్కల ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఐటీ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాళ్ళకు సరైన ఉపాధి కలిగే విధంగా రెండో స్టెప్ నేను తీసుకుంటా. మూడోది ఈ హఫీజ్పేటలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, చాలా మంచి హాస్పిటల్. దానిలో ఒక డాక్టర్ ఉంటాడు, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పెద్దది. దానిలో ఎన్నో హాస్పిటల్లో ఆపరేషన్స్ చేసుకోవచ్చు. దానిలో మహిళలకు సంబంధించిన ఒక గైనకాలజిస్ట్ని పెట్టి దానిలో మహిళలకు ఎంతోమంది ఈడికెంచి కొండాపూర్ దాకా పోతున్నారు, కొండాపూర్ హాస్పిటల్కి పోతున్నారు. ఇక్కడనే పర్మనెంట్ స్ట్రక్చర్ అనేది ఒకటి ఏర్పాటు చేసి దాతల్ని పట్టుకొని మన చుట్టూ చాలామంది దాతలు ఉన్నారు. దాన్ని హాస్పిటల్ని తప్పకుండా జనాలకి ఇంకా ఎక్కువ ఉపయోగపడేటట్టు హాస్పిటల్ని డెవలప్ చేసే కార్యక్రమం. రెండోది గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. హఫీజ్పేట చుట్టుపక్కల ఒక్క హై స్కూల్ లేదు. ఇప్పుడు ఆ స్కూల్ మాకు హఫీజ్పేట స్కూల్లో ఎన్ని ఏళ్ళు అవుతుంది, ఒక కాంపౌండ్ వాల్ లేదు దానికి. ఆడ ఒక నైట్ షెల్టర్ పేరు మీద ఒకటి నడుస్తూ ఉన్నది, అది మొత్తం పాడైపోయింది. దాన్ని ఒకటి బంచి చేసి గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేసే కార్యక్రమాన్ని మూడో కార్యక్రమం. నాలుగోది ఇక్కడ మహిళా భవనం అనేది లేదు, మహిళలకు ఒక భవనం అనేదే లేదు. వాళ్ళు ఒక దగ్గర కూర్చొని ఎన్నో సంఘాలు ఉన్నాయి, మహిళా సంఘాలు ఉన్నాయి. వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే ప్రతి నెల ఒకరోజు కూర్చుంటారు. వాళ్ళు ఒక దగ్గర కూర్చొని వాళ్ళు 1-to-1 మాట్లాడుకోవడానికి. ఎప్పుడు ప్రతిసారి ఎవరో ఇంటి దగ్గర కూర్చోాల్సి వస్తుంది. మహిళలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు
పర్మనెంట్గా కూర్చొని మాట్లాడుకోవడానికి వాళ్ళ 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 యాక్టివిటీస్ని ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక మహిళా భవనం ఒకటి అవసరం ఉంది. రెండోది ఒక కమ్యూనిటీ హాల్. ఇక్కడ ఇన్ని ఏండ్లు అవుతుంది, ఇక్కడ ఇంతమంది లీడర్లు రూల్ చేసిరు కానీ ఒక ఫంక్షన్ హాల్ కడదామన్న ఒక ఆలోచన చేయలేరు. ఒక ఫంక్షన్ హాల్ అనేది తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఎందుకంటే జనాలు మధ్యతరగతి వ్యక్తులు చాలా మంది ఉన్నారు, అందరూ కూడా ఈ ఫంక్షన్ హాల్స్ని ఎఫర్ట్ చేయలేకపోతున్నారు. సో వాళ్ళ కోసం ఒక కంపల్సరీ ఒక ఫంక్షన్ హాల్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి. మా ఎంపీ గారు ఉన్నారు, మా రవికుమార్ యాదవ్ గారు ఉన్నారు, వారు మా స్థానిక ఎంపీగా ఉన్నారు. వారి సహాయంతో ఈ అన్ని కార్యక్రమాలు మేము తీసుకోవాలి. ముఖ్యంగా ఈ కార్యక్రమాలు దీని మీద ఇంకోటి ఐదోది దోమల బెడద. దోమల మాత్రం విపరీతంగా ఉన్నది. అదొకటి. కుక్కలైతే రాత్రి 10 అయిందంటే మనుషుల కంటే కుక్కలు ఎక్కువ బయట కనబడుతున్నాయి. ఎవడని ఒక మనిషి పోతున్నాడంటే వాని వెనకబడుతున్నాయి. అన్ని మొత్తం డివిజన్లో మొత్తం కుక్కలు దోమలతోటి నింపేసినారు. దాన్ని ఒకటి పారిశుద్ధ్యం. ఇప్పటికి కూడా నేను చెప్తా ఉన్నా కదా, ఇప్పటికి కూడా ఏ ఇంటికి కూడా చెత్త సేకరించే బండ్లు ఇప్పటికీ 1-2 ఆఫీస్పేటలో తిరుగుతూ ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి ఇంకా పెరగాలి. ఆ పెంచే కార్యక్రమం తీసుకుంటాం. ఇంకోటి ఇక్కడ ఎప్పుడో జమాన క్రితము ఒక 20 మందో 30 మందినో శానిటేషన్ సిబ్బందిని నియమించారు. పాపము ఇప్పుడు కాలనీలు పెరిగినాయి, జనాలు పెరిగిరు, అయినా కూడా ఆ 20 మందే ఉన్నారు నూకెటోళ్ళు. రోడ్లో నూకెటోళ్ళు అదే 20 మంది ఉన్నారు. మళ్ళీ 20 మందిని కూడా ప్రతిసారి హైటెక్స్లో ఏదో ప్రోగ్రామ్ అంటారు, ఆడ మంత్రి వస్తున్నంటారు, ముఖ్యమంత్రి వస్తున్నంటారు, వీళ్ళందరినీ తీసుకుపోయి ఆడికే తీసుకుపోతారు. అంటే వారంలో 3 రోజులు అక్కడనే పనిచేస్తారు. వారంలో 4 రోజులు మాత్రమే 20 మంది కలిసి డివిజన్ అంతా నూకాలి. ఏడికెందుకు నూకుతారన్న? సో వీటన్నిటి మీద మీకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది అండ్ ఇమీడియట్గా మీరు తప్పకుండా ఇంప్రూవ్మెంట్ చేస్తారు. మాకు డివిజన్ ప్రజలు అవకాశం ఇస్తే వీటి మీద ఫోకస్ చేస్తాం. ఓకే. సో ఫైనల్గా మీరు మీ డివిజన్ ప్రజలకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా మీ తరఫు నుంచి? డివిజన్ ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు, విద్యావంతులు. మీ అందరికీ సమాజం మీద అవగాహన ఉన్నది. వీళ్ళందరికీ కూడా వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు పనిచేసేటోళ్ళని ఇక్కడ మహేష్ యాదవ్ బీజేపీ నుంచి కాదు, ఎవరు పనిచేస్తుంటే ఎవరు పనిచేద్దామనని వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళని ఆశీర్వదించండి. మీరు మీ విజ్ఞతతోటి ఆలోచించండి. ఇది ఒకసారి మాత్రము మీరు అనేక మందికి అప్పుడు టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. వాళ్ళ పనితనం మీరు చూసిరు ఆల్రెడీ. మేము నిజాయితీగా ఇన్నేళ్ల నుంచి మేము పనిచేస్తూ ఉన్నాం. ఏ రోజు కూడా ఎక్కడ కూడా అవినీతికి మేము పాల్పడలేదు. ఇన్నేళ్ళల్లో ఒక్కరి దగ్గర కూడా ఇబ్బంది పెట్టి ఎవరిని మేము ₹1 వసూలు చేసిన దాఖలాలు లేవు మా ఇన్నేళ్ళ రాజకీయ చరిత్రలలో. మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. మేము ఇందాక చెప్పిన ప్రతి పని కూడా మేము చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ మహేష్ యాదవ్ గారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.